ఫిజిక్స్ పవర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా థర్మోడైనమిక్స్ కంప్లీట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అకార్డింగ్ టు ద బోర్డ్ సిలబస్, కరోనా పాండమిక్ వల్ల ఈ లెసన్ నుంచి కొంత పోర్షన్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. అది హీట్ ఇంజిన్స్, రిఫ్రిజిరేటర్ అండ్ హీట్ పంప్స్. సో జస్ట్ ఈ టాపిక్స్ మాత్రమే రిమూవ్ చేయడం జరిగింది. రిమైనింగ్ టోటల్ కంటెంట్ యాజ్ ఇట్ ఈస్గా మనం చదవాల్సింది. సో టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో, ఆల్మోస్ట్ టోటల్ సిలబస్ కంటెంట్ కవర్ అవుతుంది. సో ఇంట్రడక్షన్, థర్మల్ ఈక్విలిబ్రియం అండ్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఇంటర్నల్ ఎనర్జీ, నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇన్ దట్ డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్స్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్ అండ్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్. ఇంకా వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్ బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇవి వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ సెపరేట్, వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ సెపరేట్గా క్వశ్చన్స్. నెక్స్ట్ కార్నట్ ఇంజిన్, ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, ఎస్ఏ వెయిటేజ్ ఉన్న కంటెంట్. సో టోటల్ లెసన్ విందాం అనుకున్న వాళ్ళు కంటిన్యూస్గా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వచ్చు. లేదు స్పెసిఫిక్గా మాకు ఈ పర్టికులర్ టాపిక్ కావాలి దాన్నే విందామని అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఈ టాపిక్ అనేది ఏ టైంలో వస్తుంది అనేది నేను ఆ టైమింగ్ అనేది నేను మెన్షన్ చేస్తాను. వాటి మీద క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు ఆ టాపిక్ వెళ్ళి ఆ టాపిక్ వినొచ్చు. ఫస్ట్ ఇంట్రడక్షన్. సో థర్మోడైనమిక్స్ అనేది ఏంటి? సో ఈ వర్డ్ని జస్ట్ రెండు సెపరేట్గా కనుక మీరు స్టడీ చేయగలిగితే థర్మోడైనమిక్స్. సో థర్మో అనేది హీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, బట్ డైనమిక్స్ అనేది మూవ్ అవుతున్న బాడీ గురించి డీటెయిల్ స్టడీ చేసే ఒక సైన్స్. సో డైనమిక్స్ ఆల్రెడీ మనం కొలిజన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం నేర్చుకున్నదే. నెక్స్ట్ కైనమాటిక్స్, డైనమిక్స్. సో టూ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఏదన్నా బాడీ యొక్క మోషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాస్ని కూడా కన్సిడర్ చేసి కనుక మనం స్టడీ చేస్తే డైనమిక్స్, మాస్ని కన్సిడర్ చేయకుండా స్టడీ చేసేది మనకి కైనమాటిక్స్ అవుతుంది. సో మీరు మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ టాపిక్ మొత్తం టోటల్ స్టడీ చేసినట్లయితే అందులో మాస్ అనే టెర్మినాలజీ యూజ్ చేయకుండా, బాడీ యొక్క మాస్ని కన్సిడర్ చేయకుండా మొత్తం టోటల్ బాడీ యొక్క మోషన్ గురించి డిస్కస్ చేస్తాం. అదే కొలిజన్స్ అనే కాన్సెప్ట్కి వచ్చేసరికి మనం ఇంక్లూడింగ్ మాసు బాడీ మాస్ని కన్సిడర్ చేసి మన అనాలిసిస్, ఎగ్జాంపుల్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఈ డీటెయిల్స్. సో మూవ్ అవుతున్న బాడీ యొక్క ఫిజికల్ క్వాంటిటీ అనాలిసిస్ అంతా కూడా మాస్ని కన్సిడర్ చేసి చేస్తాం. సో ఆ కాన్సెప్ట్ అంతా కూడా మనకి డైనమిక్స్లోకి వస్తుంది. సో ఇప్పుడు థర్మోడైనమిక్స్ అనేది ఏంటంటే, సో హీట్ ట్రాన్స్ఫర్ గురించి. సో హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఒక బాడీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నట్టుగా మనం అక్కడ అనలైజ్ చేస్తే, ఇక్కడ కన్వర్షన్ ప్రాసెస్ కూడా. సో అంటే ఇక్కడ ది బ్రాంచ్ ఆఫ్ సైన్స్, థర్మోడైనమిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ దట్ డీల్స్ విత్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ హీట్ అండ్ టెంపరేచర్, ఇంటర్కన్వర్షన్ ఆఫ్ హీట్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. సో దీన్ని మనం థర్మోడైనమిక్స్ అంటాం. అంటే మనం హీట్ వర్క్గా కన్వర్ట్ అవ్వడం, వర్క్ హీట్గా కన్వర్ట్ అవ్వడం ప్రాసెస్ల గురించి కూడా మనం డీటెయిల్గా స్టడీ చేస్తాం. సో క్లియర్గా మనం కనుక చెప్పుకుంటే, సో ఇన్ మెకానిక్స్ వీ డీల్ విత్ ద మోషన్ ఆఫ్ ది పార్టికల్స్ ఆర్ బాడీస్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ టార్క్స్, వైల్ ఇక్కడ థర్మోడైనమిక్స్ ఈజ్ నాట్ కన్సర్న్ విత్ ద మోషన్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ యాజ్ ఎ హోల్. మనం డిస్కస్ చేసేది it is concerned with the internal macroscopic state of the body. సో ఇంటర్నల్గా మన హీట్ అనేది వర్క్ కింద కన్వర్ట్ అవ్వడం, వర్క్ అనేది హీట్గా కన్వర్ట్ అవ్వడం ఒక పర్టికులర్ సిస్టంలో వాటి గురించి మనం స్టడీ చేస్తాం. సో ఇలా స్టడీ చేయడానికి ప్రతి లెసన్లో కూడా కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి మనం డిజైన్ చేసి వాటిని రిలేషన్స్ స్టడీ చేయడం ద్వారానే మొత్తం టోటల్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్, హీట్ కన్వర్షన్ ప్రాసెస్ అన్నిటికీ కూడా మనకి ఫిజికల్ క్వాంటిటీస్ కావాలి. సో దానికి ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, స్పెసిఫిక్ హీట్, ఇలా కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని డిజైన్ చేసి వాటి ద్వారా మన డైలీ లైఫ్లో హీట్ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ గురించి మనం స్టడీ చేసేదే థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ లెసన్ కంప్లీట్గా నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు కొన్ని విషయాలు తెలియాల్సింది. అందులో థర్మోడైనమిక్ సిస్టమ్, సరౌండింగ్స్ అండ్ బౌండరీ. ఫస్ట్ థర్మోడైనమిక్ సిస్టమ్ అనేది ఏంటంటే, సో ఇట్స్ ఎ అసెంబ్లీ ఆఫ్ అన్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫీ కప్ ఉంది.
సో ఒక కప్లో కాఫీ ఉంది. సో మొత్తం టోటల్ కాఫీ అనేది నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్తో కంప్లీట్గా కంబైన్ అయి ఉంటుంది. సో ఆ లిక్విడ్కి సర్టెన్ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అనేవి డిజైన్ అయి ఉంటాయి. సో దాన్ని మనం ఒక సిస్టమ్ అని అనుకుంటే, సో అది ఒక అట్మాస్ఫియర్లో ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంది. సో అది మనకి సరౌండింగ్ అవుతుంది. సో థర్మోడైనమిక్ సిస్టమ్ మే ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్, ఏదైనా అవ్వచ్చు. సో అది కొన్ని ఆటమ్స్ మాలిక్యూల్స్తో పర్టికులర్ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్తో డిజైన్ అయి ఉన్నదాన్ని మనం దేని గురించి అయితే మనం హీట్ ప్రాపర్టీస్ ఒక పర్టికులర్ బాడీకి మనం స్టడీ చేసి మనం అనలైజ్ చేద్దామని అనుకుంటున్నాము, దాన్ని మనం సిస్టమ్గా కనుక కన్సిడర్ చేస్తే అది సరౌండింగ్ మిగతా అట్మాస్ఫియర్లో ఉన్న దాన్ని అంతటిని కూడా మనం సరౌండింగ్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ ద సిస్టమ్ విచ్ హ్యాస్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఇట్స్ సరౌండింగ్. సో మరి బౌండరీ, సో ఇక్కడ ఆల్ స్పేస్ ఇన్ యూనివర్స్ అవుట్ సైడ్ ద సిస్టమ్ మనం సరౌండింగ్గా ట్రీట్ చేయొచ్చు. బౌండరీ అనేది ఏంటంటే, సో ఎగ్జాంపుల్ ఇది ఎన్విరాన్మెంట్. బౌండరీ అనేది ఏంటంటే ఏ సిస్టమ్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ఇట్స్ సరౌండింగ్ బై ఏ బౌండరీ. ఓకే, సో సోర్స్కి నథింగ్ బట్ సిస్టమ్కి సరౌండింగ్కి మధ్యలో మనకి ఎగ్జిస్ట్ అయి ఉండేదాన్ని మనం బౌండరీ అంటాం. ఓకే, సో జనరల్గా సాలిడ్ అయితే కనుక మనకి మధ్యలో బౌండరీ లేకుండా కూడా ఉండొచ్చు. బట్ జనరలీ లిక్విడ్ ఆర్ గ్యాసెస్ బౌండరీ అనేది కంపల్సరీ స్పెసిఫిక్ షేప్ డిజైన్ అవ్వడానికి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు. సో కాఫీ అనేది మనం సిస్టమ్గా కన్సిడర్ చేస్తే ఈ కాఫీ కప్ అనేది మనకి బౌండరీ అవుతుంది. సో రిమైనింగ్ అట్మాస్ఫియర్ అంతా కూడా సరౌండింగ్ అవుతుంది. Classification of thermodynamic system. So a thermodynamic system can be classified by the nature of the transfer of heat that are allowed to occur across its boundary. Okay, so boundary ద్వారా సో అది ట్రాన్స్ఫర్ చేసే హీట్, సో ఆ పర్టికులర్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యే థింగ్ని బట్టి మనం ఎయిదర్ ఓపెన్ సిస్టమ్ ఆర్ క్లోజ్డ్ సిస్టమ్ ఆర్ ఐసోలేటెడ్ సిస్టమ్ అని చెప్పేసి మనం అనలైజ్ చేయొచ్చు. ఫస్ట్ ఓపెన్ సిస్టమ్ చూద్దాం. సో ఇట్ ఎక్స్చేంజెస్ బోత్ ఎనర్జీ అండ్ మ్యాటర్ విత్ ద సరౌండింగ్. సో సిస్టమ్ నుంచి ఎనర్జీ సరౌండింగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, దాంతోపాటుగా మ్యాటర్ అంటే కొంత మాసివ్ క్వాంటిటీ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోండి. సో దాన్ని మనం ఓపెన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ కప్లో కాఫీ హాట్గా ఉంది. సో అందువల్ల ఎవాపరేషన్ ద్వారా కొన్ని వాటర్ మాలిక్యూల్స్ అనేవి సరౌండింగ్కి వెళ్ళిపోతున్నాయి. సో అది ఓపెన్ సిస్టమ్ అవుతుంది. అలా కాకుండా ఫ్లాస్క్లో కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటే అది క్లోజ్డ్ సిస్టమ్ అవుతుంది. సో ఇట్ ఎక్స్చేంజెస్ ఓన్లీ ఎనర్జీ నాట్ మ్యాటర్ విత్ ఇట్స్ సరౌండింగ్. సో నేను ఫ్లాస్క్ అనే ఎగ్జాంపుల్ చెప్పాను, అది కంప్లీట్గా ఎడియాబాటిక్, వాళ్ళు హీట్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వకుండా మ్యాక్సిమం అవాయిడ్ చేస్తుంది. 100% హీట్ అనేది ఎవాపరేట్ అవ్వకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. సో ఫ్లాస్క్ అనేది అట్లీస్ట్ 6 to 10 hours రఫ్గా క్వాలిటీని బట్టి అది హోల్డ్ చేయగలుగుతుంది. సో కొంత టైం అయ్యేసరికి స్లోగా హీట్ అనేది సరౌండింగ్ అనేది వెళ్ళిపోతుంది. సో మొత్తం టోటల్ సేమ్ టెంపరేచర్కి సరౌండింగ్ సిస్టమ్ ఒకే టెంపరేచర్కి వచ్చేస్తాయి. కానీ సర్టెన్ ఎక్స్టెంట్ వరకు బౌండరీస్ తోటి అది క్లోజ్ అయి ఉంది. సో ఓన్లీ హీట్ అనేది ఎనర్జీ ఫామ్లో ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. బట్ మ్యాటర్ ఇన్సైడ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంటుంది. సో కంప్లీట్ క్లోజ్ అవడం వల్ల మనకి ఎవాపరేట్ అయిన క్వాంటిటీ అనేది ఫ్లాస్క్లో లోపల అలాగే ఉంటుంది. బట్ ఓన్లీ స్లోగా ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం క్లోజ్డ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పచ్చు. నెక్స్ట్ ఐసోలేటెడ్ సిస్టమ్. అదేంటంటే ఐసోలేటెడ్ అంటే కంప్లీట్లీ ఇంకా దేంతో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. నెయిదర్ ఎనర్జీ హీట్ కానీ ఎనర్జీ కానీ లేదా మ్యాటర్ కొంత మాసివ్ క్వాంటిటీ కానీ సరౌండింగ్ అనేది ఇవ్వడం అనేది జరగదు. సో అలాంటి సిస్టమ్ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఇది జనరల్గా ఐడియల్ కేస్, జస్ట్ మనం ఊహించేది. సో పర్ఫెక్ట్ ఐసోలేటెడ్ సిస్టమ్స్ అనేవి మనం ఇమాజినేషన్కి తప్ప క్రియేట్ చేసేటట్టుగా ఉండవు. నెక్స్ట్ థర్మల్ ఈక్విలిబ్రియం అండ్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో మనకి థర్మోడైనమిక్స్లో ఈ జీరోత్ లా అనేది మేజర్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. దీన్నే మనం బేసిక్గా ట్రీట్ చేస్తాం. కానీ ఫస్ట్ లా సెకండ్ లా డెవలప్ చేస్తున్నప్పుడు దానికన్నా ఒక బేసిక్ పాయింట్ అనేది రావడంతో ఫస్ట్ లా ఆల్రెడీ డిజైన్ అయిపోయింది. సో దాని గురించి కొంత డీటెయిల్ ఫార్వర్డ్ అయిపోయిందని చెప్పేసి సో అంతకన్నా బేసిక్ పాయింట్ అని చెప్పేసి జీరోత్ లా అని చెప్పేసి పేరు పెట్టారు. యాక్చువల్గా దీన్ని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ లా అనేది ఆల్రెడీ ఫేమస్ అవడం వల్ల జీరోత్ లా అని చెప్పేసి దానికన్నా బేసిక్ పాయింట్ని జీరోత్ లా అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అది తెలుసుకునే ముందు థర్మల్ ఈక్విలిబ్రియం. సో థర్మల్ ఈక్విలిబ్రియం అనేది ఏంటి? సో టూ సిస్టమ్స్ ఆర్ సెడ్ టు బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్ ఇఫ్ దే ఆర్ ఎట్ సేమ్ టెంపరేచర్. సో రెండు బాడీస్ ఒకే టెంపరేచర్ దగ్గర కనుక ఎగ్జిస్ట్ అయి ఉంటే
సో అవి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్తాం. సో యాక్చువల్లీ మెకానికల్ ఈక్విలిబ్రియం ఆల్రెడీ మీరు లాస్ ఆఫ్ మోషన్ టాపిక్లో నేర్చుకుని ఉంటారు. సో ఏదైనా ఒక పర్టికులర్ బాడీ మీద రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, కానీ బాడీ అనేది రెస్ట్లో ఉంది. సో రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నా సరే రెస్ట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 n నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నా సరే అది రెస్ట్లో ఉందంటే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ప్రకారంగా అది మెకానికల్ ఈక్విలిబ్రియం ఉంది. అంటే అది మూవ్ అవడానికి వన్ డైరెక్షన్లో ఎంతైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆపోజిట్ డైరెక్షన్లో కూడా అంతే ఫోర్స్ యాక్ట్ అవడం వల్ల నెట్ ఫోర్స్ 0 అవుతుంది. అది మెకానికల్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ టెంపరేచర్ సేమ్ ఉండడం వల్ల హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగకుండా నెట్ హీట్ ట్రాన్స్ఫర్ 0 అవుతుంది. సో ఆ స్టేట్ని మనం థర్మల్ ఈక్విలిబ్రియం చెప్పేసి అంటాం. సో టెంపరేచర్ సేమ్ ఉండడం వల్ల మనకి థర్మల్ ఈక్విలిబ్రియం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ బౌండరీస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ బ్లాక్ కలర్తో ఇండికేట్ చేసింది ఎడియాబాటిక్ వాల్, అంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేయదు. సో ఐడియల్ కేసే మనం ట్రీట్ చేద్దాం. హీట్ అనేది పర్ఫెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయని వాల్ని మనం ఎడియాబాటిక్ వాల్ అనుకుందాం. హీట్ ట్రాన్స్ఫర్ చేయగలిగితే అది మనకి డయాథర్మిక్ వాల్. సో మనం హీట్ ట్రాన్స్ఫర్ చేసే వాల్గా సింపుల్గా డయాథర్మిక్ వాల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏ బి రెండు సేమ్ టెంపరేచర్లో కనుక్కుంటే ఈవెన్ దో ఇక్కడ మనకి థర్మోడైనమిక్ వాల్ ఉన్నా సరే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది జరగదు, ఎందుకంటే ఏ బి రెండు కూడా సేమ్ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ అవుతున్నాయి. సో కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఓకే, సో ఇక్కడ ఎడియాబాటిక్ వాల్ ఉంది. సో హీట్ అనేది ఎక్స్చేంజ్ అవ్వడం మామూలుగా జనరల్గా పాసిబుల్ కాదు. సో ఇక్కడ కండక్టింగ్ వాల్ ఉంది. సో డయాథర్మిక్ వాల్, కండక్టింగ్ వాల్. సో ఈవెన్ దో కండక్టింగ్ వాల్ ఉన్నా సరే హీట్ అనేది కండక్షన్ అనేది జరగలేదు, ఎందుకంటే సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయని మనం ఎజ్యూమ్ చేస్తున్నాం. సో అలా ఉంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. అప్పుడు మనం ఈ ఏసి అనేవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని చెప్పేసి అంటాం. అన్నీ సేమ్ టెంపరేచర్లో ఉంటే హీట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం వల్ల థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని చెప్పేసి మనం చెప్తాం. నెక్స్ట్, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఇదేంటంటే కాన్సెప్ట్ ఆఫ్ టెంపరేచర్ని చెప్పడానికి ఇది డిజైన్ అయింది. సో ఏంటంటే జీరోత్ లా ఆఫ్ స్టేట్స్ దట్ ఇఫ్ two systems A and B are separately in thermal equilibrium with third system C, then A and B are in thermal equilibrium with each other. So diagram ఒకసారి చూడండి. సో ABC 3 systems అనుకుందాం. సో అవి ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారంగానే సో బ్లాక్ ఎడియాబాటిక్ వాల్, నెక్స్ట్ ఇది కండక్టింగ్ వాల్ అనుకుందాం. సో ఇక్కడ మనకి ఏసి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి, సేమ్ టెంపరేచర్లో ఉన్నాయి. అలాగే బీసీ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి, అంటే సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. సో అంటే యాక్చువల్గా థర్మల్ ఈక్విలిబ్రియం ఉన్నాయని వర్డ్ మనం మెన్షన్ చేస్తూ చెప్పాలి. సో ఈ రెండు థర్మల్ ఈక్విలిబ్రియం ఉంటే, ఈ రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటే ఏ బి కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలోనే ఉంటాయి. సో దీన్నే మనం జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, సో దెన్ ఏ అండ్ బి ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం ఇఫ్ సెపరేట్లీ ఏ అండ్ బి ఆర్ in thermal equilibrium with C. Next, concept of temperature. సో ఇక్కడ థర్మల్ ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ మనం చెప్పేది టెంపరేచర్ సేమ్ అని. సో దాన్ని మనం అనలైజ్ చేస్తే కనుక సో సేమ్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ బేసిక్ అని ఇంప్లైస్ దట్ టెంపరేచర్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ which has the same value for all systems which are in thermal equilibrium with each other. Okay, actually temperature is the measure of hotness of the body. బట్ ఇక్కడ జీరోత్ లా థర్మోడైనమిక్స్ చెప్పే పాయింట్ ఏంటంటే సో టెంపరేచర్ ఇస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ద సేమ్ వాల్యూ ఇన్ ఆల్ సిస్టమ్స్ విచ్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో అన్ని థర్మల్ ఈక్విలిబ్రియం ఉన్న అన్నిటికీ కూడా సేమ్ టెంపరేచర్ అనేది ఉంటుంది, ఫిజికల్ క్వాంటిటీ టెంపరేచర్ సేమ్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో విత్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇది మనం మెన్షన్ చేసిందే. సో ఇక్కడ ఇఫ్ సిస్టమ్స్ ఏ అండ్ బి ఆర్ సెపరేట్లీ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ సి, దెన్ A equals to, so TA equals to TC, temperature, for example TA temperature of the system A, TC temperature of the system C, alage TB temperature of the system B. Then so individual ga AC thermal equilibrium lo unnayi, temperature same, alage BC kuda thermal equilibrium lo unnayi, వీటి temperature kuda same. సో అలా అయితే అప్పుడు మనకి TA equals to TB అంటే ఈ రెండిట్లో యొక్క టెంపరేచర్ కూడా సేమ్ ఉంటుంది. ఈ రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియం ఉంటాయి అంటే దాని మీనింగ్ ఆ రెండిట్లో యొక్క టెంపరేచర్ సేమ్ అవుతుంది. సో సిస్టమ్ ఏ అండ్ బి విల్ ఆల్సో బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. సో థర్మల్ ఈక్విలిబ్రియం మీన్స్ సేమ్ టెంపరేచర్ మీన్స్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో అలా సేమ్ టెంపరేచర్ అనే ఒక కాన్సెప్ట్ని ఈ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది
తీసుకొస్తుంది. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఏంటంటే, సో ఒక సిస్టమ్ మీరు కన్సిడర్ చేసుకున్నాం. సో ఆ సిస్టంలో either సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్. సో జనరల్లీ అదర్ దెన్ సాలిడ్ కనుక మనం కన్సిడర్ చేసుకుంటే మనకి ఈవెన్ సాలిడ్ మనం కన్సిడర్ చేసుకున్నా సరే మనకి రొటేషన్, వైబ్రేషన్, ట్రాన్స్లేషన్. సో ఎందుకు నేను ఈ లిక్విడ్ గ్యాసెస్ అని ఇన్ పర్టికులర్గా నేను చెప్తున్నానంటే, మాలిక్యూల్స్ యొక్క మూమెంట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. సో అది మనం టెంపరేచర్ పెంచితే అది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో దాని ప్రకారంగా మొత్తం టోటల్ ఒక సిస్టమ్కి ఎనర్జీ ఉందంటే దాన్ని మనం కైనెటిక్ ఎనర్జీగానే డిఫైన్ చేసేయచ్చు మొత్తం. సో అందుకోసమనే అదర్ దెన్ సాలిడ్ అయితే కనుక మీకు ఈ స్టేట్మెంట్లో మీకు క్లారిటీ వస్తుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ an ఐడియల్ గ్యాస్ ఈజ్ జస్ట్ ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీస్ అసోసియేటెడ్ విత్ various random motions, so either translation, rotation, vibration of molecules. So thus internal energy is an ideal gas, means the internal energy of an ideal gas, it depends upon temperature. So temperature పెంచితే మాలిక్యూల్స్ కి లేదా ఆటమ్స్ కి కైనెటిక్ ఎనర్జీ అనేది పెరిగిపోతుంది. సో సింపుల్ గా మనం దీన్ని సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీస్ గా మనం ఇంటర్నల్ ఎనర్జీని డిఫైన్ చేసేయచ్చు. సో కాకపోతే ఇక్కడ సాలిడ్ అనేది కన్సిడర్ చేస్తే కనుక ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ కాన్సెప్టే రాదు. సో అందుకోసం నేను స్పెషల్గా ఓవరాల్ జనరలైజ్ చేస్తూ కూడా డెఫినేషన్ మీకు క్లారిటీ ఇస్తున్నాను. సో మాలిక్యూల్స్ ఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ కాన్స్టెంట్ ర్యాపిడ్ మోషన్. సో ఒక సిస్టంలో మాలిక్యూల్స్ అన్ని కూడా మోషన్లో ఉన్నాయి అండ్ హెన్స్ పొసెస్ కైనెటిక్ ఎనర్జీ. సో మూవ్ అవుతున్నాయంటే వాటి కైనెటిక్ ఎనర్జీ ఉంది. ద టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ మనం ఇంటర్నల్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. డ్యూ టు intermolecular forces of attraction between the molecules, they are in internal potential energy. సో మాలిక్యులర్ అట్రాక్షన్ ద్వారా పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, అవి మూవ్ అవడం ద్వారా వాటికి కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఓకే, సో మొత్తం టోటల్ అన్ని మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ, టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ అని చెప్పేసి అంటే దాన్ని మనం ఇంటర్నల్ కైనెటిక్ ఎనర్జీ, అలాగే ఇంటర్నల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు ద సమ్ ఆఫ్ ఇంటర్నల్ కైనెటిక్ ఎనర్జీస్ అండ్ ఇంటర్నల్ పొటెన్షియల్ ఎనర్జీస్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, కాకపోతే ఇక్కడ మనం లిక్విడ్స్ గ్యాసెస్ ని మనం కన్సిడర్ చేసినప్పుడు సో మాక్సిమం అవి కంటిన్యూస్ మోషన్లో, ర్యాండమ్ మోషన్లో ఉంటాయి. సో దాన్ని మనం బ్రౌనియన్ మోషన్ అని కూడా చెప్తాం. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటరాక్షన్ అనేది అంటే దేనికి అది ఇండివిజువల్ ఐసోలేటెడ్గా మనం ట్రీట్ చేస్తూ మనం గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క బిహేవియర్ని మనం స్టడీ చేస్తుంటాం కొన్ని కేసెస్లో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటరాక్షన్ ఈజ్ నెగ్లిజిబుల్, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఆల్మోస్ట్ స్మాల్. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ, సో ఇంటర్నల్ ఎనర్జీ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అనే డిఫైన్ చేసి చెప్పడం కోసం అని చెప్పేసి మనం పొటెన్షియల్ ఎనర్జీని కొంత నెగ్లెక్ట్ చేసేస్తాం. సో సింపుల్గా ఇంటర్నల్ ఎనర్జీ, సో దట్ ఈస్ డ్యూ టు టెంపరేచర్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయినట్టుగా, టెంపరేచర్ తగ్గితే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గినట్టుగా. సో టెంపరేచర్ ఇస్తే ఇమీడియట్గా మాలిక్యూల్స్కి లేదా ఆటమ్స్కి కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ తీసేస్తే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ అనేది తగ్గుతుంది. సో gases or liquid simply fluid molecules. Okay, next ఈ ఇంటర్నల్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సిస్టమ్ మీద మనం వర్క్ చేసినప్పుడు కొన్ని తేడాలు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవాల్సింది. ఏంటంటే there are 4 ways to change the internal energy of the system. So by doing work on the system, సో సిస్టమ్ మీద మనం వర్క్ చేసాం. సో మనం చేయాల్సి వచ్చింది ఇక్కడ కెమిస్ట్రీలో కూడా మీరు ఇంటర్నల్ ఎనర్జీ చదువుతారు, వర్క్ డన్ గురించి చదువుతారు. ఈ ఒక్క పాయింటే డిఫరెన్స్ ఉంటుంది, కేర్ఫుల్గా వినండి. సో వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ మనం చేస్తున్నాం, సో మన ఎనర్జీ ఖర్చు పెట్టాం. సో కాబట్టి మనం దీన్ని మైనస్గా ట్రీట్ చేస్తాం. కానీ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిస్టమ్ మీద వర్క్ చేసాం కాబట్టి సిస్టమ్కి అడ్వాంటేజ్ అయిందని పాజిటివ్గా ట్రీట్ చేస్తారు. ఆ ఒక్కటే తేడా. ఓకే, సో మీరు సేమ్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నప్పుడు మీకు ఇది ఒక్కటి పాజిటివ్గా అనిపిస్తుంది. సో అది ఎర్రర్ ఏం కాదు, అది సిస్టమ్ పరంగా చెప్పారు కాబట్టి సిస్టమ్కి పాజిటివ్. ఇది మన పరంగా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనకి నెగిటివ్. సో వర్క్ మనం చేయాల్సి వస్తుంది కాబట్టి. ఇఫ్ సిస్టమ్ ఈజ్ డూయింగ్ సమ్ వర్క్, సో సిస్టమ్ చేసి పెడుతుంది మనకి. ఓకే, ఒక రోబో మనకు పని చేసి పెడితే మనం ఖాళీగా రెస్ట్ తీసుకోవచ్చు. సో మనకి కలిసి వస్తుంది. సో కాబట్టి మనం వర్క్ డన్ పాజిటివ్గా ట్రీట్ చేస్తాం. సో కెమిస్ట్రీలో ఇది నెగిటివ్ అవుతుంది. ఓకే, సో ఆ సిస్టమ్ చేసింది కాబట్టి తన యొక్క ఇంటర్నల్ ఎనర్జీ కొంత లాస్ అయిపోయింది అని చెప్పేసి కెమిస్ట్రీలో అనలైజ్ చేస్తారు. ఎందుకంటే కెమిస్ట్రీలో ఆ కాంపౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైజ్ చేస్తారు కాబట్టి, ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఒక్కటే వర్క్ డన్ రివర్స్ అయింది. ఓకే, సో ఇంకా రిమైనింగ్ పాయింట్స్ ఏంటంటే ఇవి సేమ్. ఇఫ్ సమ్ హీట్ ఎనర్జీ ఈస్ గివెన్ టు ద సిస్టమ్, సో సిస్టమ్కి కొంత హీట్ ఇచ్చా, సో దాన్ని మనం పాజిటివ్గానే ట్రీట్ చేస్తాం. అలాగే
ఇఫ్ సమ్ హీట్ ఎనర్జీ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద సిస్టమ్, సో సిస్టమ్ నుంచి కొంత తీసేసాం, సో అప్పుడు ఆ సిస్టమ్కి కొంత లాస్ అయింది అని చెప్పేసి మనం అనలైజ్ చేస్తాం. ఓకే, ఓన్లీ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే విత్ రెస్పెక్ట్ టు మనం అనలైజ్ చేస్తాం, రిమైనింగ్ అంతా కూడా సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అనలైజ్ చేసేది. సో ఇది ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ప్రకారంగా మనం వర్క్ డన్ హీట్. సో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ రావాలంటే ఏదో వర్క్ డన్ అనేది జరిగి ఉండాలి, లేదంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయి ఉండాలి సిస్టమ్కి, లేదా సిస్టమ్ నుంచి రెడ్యూస్ అయి ఉండాలి. సో ఆ 4 పాయింట్స్ కేసెస్ ప్రకారంగా ఇంటర్నల్ ఎనర్జీలో చేంజెస్ మనం డిస్కస్ చేసినట్టు. నెక్స్ట్ హీట్. సో జనరల్లీ హీట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో it is the energy that is transferred between a system and its surrounding. So system నుంచి surrounding గానీ, surrounding నుంచి system గానీ, సో ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. సో హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. లో నుంచి హై కాదు, హై నుంచి లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో లో నుంచి హైకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కంపల్సరీగా ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీ అనేది ఉండాలి. అంటే ఒక మిషన్ అనేది అలా రన్ చేస్తే తప్ప మామూలుగా జనరల్గా జరగదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పై నుంచి కిందకి వేస్తున్నారు అనుకోండి, అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తుంది, వాటర్ కింద పడుతుంది. ఓకే, సో వాటర్ లేదా సంథింగ్ ఏదైనా సబ్స్టెన్స్ ఎక్కువ హైట్ నుంచి తక్కువ హైట్కి, సో ఏదైనా ఫ్లూయిడ్ని కనుక మీరు ఒక పర్టికులర్ ఫ్లాట్ సర్ఫేస్ మీద వేశారనుకోండి, అది కంప్లీట్ ఫ్లాట్ కాదు, కొంచెం ఆబ్లిక్గా ఉంటే ఎటు పళ్ళ ఉందో అటువైపు వెళ్ళిపోతుంది లిక్విడ్. అలాగే హీట్ కూడా హై నుంచి లోకి, ఓకే, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి మనకి ఫ్లూయిడ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. హైట్ నుంచి లోకి ఫ్లూయిడ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, సో అలా హీట్ ట్రాన్స్ఫర్కి ఒక కండిషన్ టెంపరేచర్ డిఫరెన్స్. నెక్స్ట్ యూనిట్ సింప్లీ మన జౌల్. సో ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ యూనిట్ ఇస్ జౌల్ కాబట్టి మనకి యూనిట్ జౌల్. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ క్యూ గివెన్ టు ఎ బాడీ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ ఫ్రమ్, for example, initial temperature Ti to final temperature Tf depends on mass, nature of the substance and change in its temperature. ఏదైనా ఒక సబ్స్టెన్స్ కి మనం హీట్ ఇచ్చాం, సో ఆ హీట్ ఇస్తే మనకి ఆ క్వాంటిటీ ఆఫ్ హీట్ని ఎలా అది రిసీవ్ చేసుకుంటుంది, మనం ఏ క్వాంటిటీలో మనం చెప్పగలం, అంటే ఎలా మనం స్పెసిఫై చేసి చెప్పగలం క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ని సబ్స్టెన్స్ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ ప్రకారంగా ఎలా చెప్పగలం, అదే ఇక్కడ మనం చెప్తున్నాం. సో క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తే టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. సో రైజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది డైరెక్ట్గా మనకి హీట్కి ఈక్వల్ అవ్వదు, సో సబ్స్టెన్స్కి ఇస్తున్నాం కాబట్టి, సో అది ప్రపోర్షనల్ టు ఎం అండ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్ రెండు. ఓకే, సో హీట్ ఇచ్చామంటే సో ఆ బాడీ అనేది కంప్లీట్గా బేర్ చేయాలి. సో స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సిస్టమ్ తీసుకొని దానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తే కంప్లీట్గా మెల్ట్ అయిపోయి దాని నేచర్ లాస్ అయిపోతుంది. ఓకే, సో మనం ఇస్తే హీట్ తీసుకోవడానికి అది బేర్ చేసేలాగా మనకు ఆ సబ్స్టెన్స్ కూడా ఉండాలి. ఓకే, సో సబ్స్టెన్స్ మాస్ మీద డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ డిఫరెన్స్. ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ వస్తే అంత హీట్ ఆ బాడీ తీసుకున్నట్టు అవుతుంది. సో ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని, సో ఇక్కడ డెల్టా టీ ఆర్ డిటీని మనం ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్గా రాయొచ్చు. సో ఇక్కడ ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని సింపుల్గా మనం ఎస్ అని చెప్పేసి ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఎస్ అనేది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సబ్స్టెన్స్. సో డిక్యూ ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ ఎంటీ, బట్ మనకి బాగా ఫేమస్గా ప్రొనౌన్సియేషన్లో ఎంఎస్ డెల్టా టీ ఆర్ ఎంఎస్ డిటీ అని చెప్పేసి మనం చదువుతుంటాం. డిక్యూ ఈక్వల్స్ టు ఎంఎస్ డిటీ. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, మీరు గుర్తుపెట్టుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో వర్క్, సో ఈ స్పెసిఫిక్ హీట్ గురించి మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ వర్క్. సో ఈ వర్క్ ఏదైనా ఒక సిస్టమ్ మీద జరిగింది, సో దాన్ని మనం ఇలా ఒక ఫిజికల్ క్వాంటిటీతో రిప్రజెంట్ చేయొచ్చు. సో అది ఎలా అంటే, పిస్టన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ పైకి మూవ్ చేసాం అనుకుందాం. సో ఇలా పైకి మూవ్ చేసినప్పుడు జస్ట్ డిఎక్స్ డిస్టెన్స్ మనం మూవ్ చేసాం. సో అంటే గ్యాస్ ఎక్స్పెండ్ అయ్యేలా చేసాం. సో అంటే ఇలా పిస్టన్ అరేంజ్ చేసాం, ఇందులో లోపల గ్యాస్ ఉంచాం. సో పిస్టన్ జస్ట్ కొంచెం పైకి డిఎక్స్ డిస్టెన్స్ మూవ్ చేసాం, ఫోర్స్ అప్లై చేసి. ఓకే, సో లేదా గ్యాసే కొంత ఫోర్స్ అప్లై చేసి పైకి మూవ్ చేస్తుంది, మనం ఎలా కన్సిడర్ చేసుకున్నా పర్వాలేదు. సో మనకి ఇక్కడ జరిగిన వర్క్ డన్ అనేది సింపుల్గా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని చెప్పచ్చు. సో ఆ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ప్రెషన్ని ఎఫ్ ఇంటూ డిఎక్స్. సో ఈ ఎక్స్ప్రెషన్ని మనం జస్ట్ స్మాల్ డిడబ్ల్యూ అని చెప్పేసి అనుకుంటే, మొత్తం టోటల్ పిస్టన్ పైకి మూవ్ అవడానికి జరిగిన వర్క్ డన్ డబ్ల్యూ అనుకుందాం. సో అప్పుడు డబ్ల్యూ ఈక్వల్స్ టు, సో ఇనీషియల్
వాల్యూమ్ టు ఫైనల్ వాల్యూమ్. సో మొత్తం టోటల్ వాల్యూమ్ చేంజ్ అయింది. ఇక్కడ మనం ఓన్లీ డిఎక్స్ అని ఇండికేట్ చేస్తున్నాం కానీ వాల్యూమ్లో చేంజ్. సో కాబట్టి మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు మొత్తం టోటల్ వర్క్ డన్. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇక్కడ వరకు మూవ్ అవ్వడానికి వర్క్ డన్. సో ఇందులో మనం జస్ట్ డిఎక్స్ పార్ట్ కన్సిడర్ చేసుకొని మనం వర్క్ డన్ డిడబ్ల్యూ. సో మొత్తం టోటల్ వర్క్ డన్ కావాలంటే ఇంటిగ్రల్ ఇనిషియల్ వాల్యూమ్ టు ఫైనల్ వాల్యూమ్ డిడబ్ల్యూ. సో దీన్నే మనం సింపుల్గా పీడివి అని కూడా రాయొచ్చు. సో ఎలా పీడివి అని రాయగలిగాం? సో దానికోసం జస్ట్ ఈ ఫార్ములాలోనే ఈ మొత్తం టోటల్ ఈ పిస్టన్ ఎగ్జిస్ట్ అయిన క్రాస్ సెక్షనల్ ఏరియా ఫర్ సపోజ్ క్యాపిటల్ ఏ అని అనుకుంటే, సో ఇప్పుడు ఈ ఫార్ములాలో నేను ఏం చేస్తున్నానంటే డివైడెడ్ బై ఏరియా అని రాస్తున్నాను, నెక్స్ట్ ఇంటూ ఏరియా అని రాస్తున్నాను. సో డిఎక్స్ యాజ్ యూజువల్గా. సో ఇప్పుడు ఎఫ్ బై ఏ నథింగ్ బట్ ప్రెజర్, ఫోర్స్ పర్ ఏరియా, సో ప్రెజర్ అవుతుంది. సో ప్రెజర్ ఇంటూ ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ నథింగ్ బట్ వాల్యూమ్, స్మాల్ వాల్యూమ్ డివి. సో డిడబ్ల్యూ ఈక్వల్స్ టు మనం పీడివిగా రాయొచ్చు. సో ఈ ఫార్ములా కూడా ఫర్దర్ మెనీ టైమ్స్ మనం యూజ్ చేస్తాం. డిడబ్ల్యూ ఈక్వల్స్ టు సింప్లీ ప్రెజర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఇస్ ద వర్క్ డన్. నెక్స్ట్ ఇండికేటర్ డయాగ్రామ్. సో ఇండికేటర్ డయాగ్రామ్ అనేది ఏంటంటే ఇది ఒక గ్రాఫ్. సో ఇక్కడ మనం ఒక కాన్స్టెంట్ ప్రెజర్ అప్లై చేస్తూ స్లోగా వాల్యూమ్లో చేంజ్ కనుక తీసుకొస్తే సో దాన్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఆన్ ఇండికేటర్ డయాగ్రామ్ ద ఏరియా బౌండెడ్ బై పీవీ గ్రాఫ్ రిప్రజెంట్స్ ద వర్క్ డన్. ఓకే, సో ప్రెజర్ వాల్యూమ్ ని మన వేరియేషన్ని మనం ఒక గ్రాఫ్లో కనుక రిప్రజెంట్ చేస్తే సో ఇనిషియల్ వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్, ఇక్కడ ఇనిషియల్ వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ ఈ పొజిషన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ బి వరకు, సో ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ వరకు మొత్తం టోటల్ మూవ్ అయింది. ఓకే, సో ఆల్మోస్ట్ యావరేజ్గా ప్రెజర్ వేరియేషన్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, వాల్యూమ్ చేంజ్ అనేది ఎక్కువ అని చెప్పేసి మనం కన్సిడర్ చేస్తే కనుక అప్పుడు మనం సింపుల్గా ఇలా రాయొచ్చు ఇనిషియల్ టు ఫైనల్ వాల్యూమ్ చేంజ్తో ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, యావరేజ్ ప్రెజర్ కాన్స్టెంట్ ప్రెజర్ అని మనం కన్సిడర్ చేస్తే సో మనకి మొత్తం టోటల్ ఇంటిగ్రల్ విఐ టు విఎఫ్ పీడివి అనేది మొత్తం టోటల్ వర్క్ డన్ అవుతుంది. కానీ ఈ వర్క్ డన్ సింపుల్గా ఏరియా అండర్ ద పీవీ డయాగ్రామ్. సో ఇక్కడ కర్వ్ ఏబి కర్వ్ అండర్లో ఉన్న మొత్తం టోటల్ ఏరియా అనేది వర్క్ డన్ డబ్ల్యూని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో సింపుల్గా డిడబ్ల్యూ ఆర్ టోటల్ వర్క్ డన్ డబ్ల్యూ అని కూడా ఇండికేట్ చేయొచ్చు. సో ఈ మొత్తం టోటల్ మనకి వర్క్ డన్. సో ఇండికేటర్ డయాగ్రామ్ నుంచి మనం వర్క్ డన్ ని అనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇఫ్ సిస్టమ్ ఎక్స్పాండ్ అయితే సో అప్పుడు సో ఇందాక డయాగ్రామ్లో సో వాల్యూమ్ డిక్రీజ్ అయినట్టుగా చూపించాను, అలా కాకుండా ఇంక్రీజ్ అయినట్టుగా కనుక కన్సిడర్ చేసుకుంటే మనకి ఇనీషియల్ వాల్యూమ్తో కంపేర్ చేస్తే ఫైనల్ వాల్యూమ్ అనేది మనకి ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఇది ఎక్స్పాండ్ అయింది. ఓకే, సో అంటే ఇనిషియల్ టు ఫైనల్. సో ఇందాక డయాగ్రామ్లో కూడా అంతే. సో ఇనిషియల్ వాల్యూమ్ కన్నా ఫైనల్ వాల్యూమ్ ఎక్కువ ఎక్స్పాన్షనే. సో ఇది కూడా ఎక్స్పాన్షనే, కాకపోతే మనకి ప్రెజర్ని పెంచుతూ ఎక్స్పాండ్ చేసినట్టు, అక్కడ మనం ప్రెజర్ తగ్గిస్తూ చేసినట్టు. ఓకే, సో అది కూడా నేను జస్ట్ రిప్రజెంట్ చేస్తాను. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ ఇలా కనుక రిప్రజెంట్ చేస్తే సో ఇది మనకి పాజిటివ్ వర్క్ డన్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది, సో వాల్యూమ్ అనేది పెరిగింది, సో గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయింది, తనకు తానుగా గ్యాస్ ఎక్స్పాండ్ అయింది. సో కాబట్టి వర్క్ డన్ బై ద గ్యాస్, సో కాబట్టి మనం పాజిటివ్గా ట్రీట్ చేస్తాం. సో అదే ఇఫ్ ద సిస్టమ్ కాంట్రాక్ట్స్, సో మనం ప్రెజర్ అప్లై చేసి కాంట్రాక్ట్ చేస్తే సో ఇక్కడ మీరు యారో మార్క్ అబ్జర్వ్ చేయొచ్చు. సో యాక్చువల్లీ ఇది ఇనిషియల్ నుంచి ఫైనల్, సో ఇనిషియల్ పొజిషన్ నుంచి సో ఫైనల్ పొజిషన్కి సో వెళ్ళింది. సో మనకి వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయింది, ప్రెజర్ అనేది స్లోగా కొంత ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఈ కేసులో మనం సిస్టమ్ మీద వర్క్ చేసి అది కాంట్రాక్ట్ అయ్యేలా చేసాం. సో కాబట్టి మనకి ఆ పీవీ డయాగ్రామ్లో ఈ వర్క్ డన్ అనేది మనకి నెగిటివ్ అవుతుంది. సో క్వాంటిటీ మనకి రిప్రజెంట్ చేస్తుంది, సో బట్ కానీ మనకి పాజిటివ్ నెగిటివ్ అనేది మనం చేసే యాక్టివిటీ ప్రకారంగా మనం అనలైజ్ చేసి డిసైడ్ చేయాలి. సో వర్క్ డన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది మనం వర్క్ చేస్తే నెగిటివ్, సిస్టమ్ వర్క్ చేస్తే పాజిటివ్. ఓకే, సో ఎక్స్పాన్షన్ ఈ కాంట్రాక్షన్లో. సో గ్యాస్ అనేది జనరల్గా తనకు తానుగా కాంట్రాక్ట్ అవ్వదు, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయాలి. సో అందువల్ల ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే మనం అప్లై చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇది నెగిటివ్. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ లెసన్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి
మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇట్స్ అబౌట్ కన్జర్వేషన్. ఏంటంటే ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లైడ్ టు ఎనీ సిస్టమ్ ఇన్ విచ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఆర్ టు ద సరౌండింగ్స్ ఈజ్ టేకెన్ ఇన్ టు అకౌంట్. సో సిస్టమ్ నుంచి సరౌండింగ్కి ఆర్ సరౌండింగ్ నుంచి సిస్టమ్కి హీట్ వస్తుంది ఆర్ హీట్ వెళ్తుంది సరౌండింగ్కి. సో ఈ కాన్సెప్ట్లో మనకి టోటల్ ఎనర్జీ అనేది కన్జర్వ్డ్ అనే కాన్సెప్ట్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇట్ స్టేట్స్ దట్ హీట్ గివెన్ టు సిస్టమ్ ఈజ్ ఎయిదర్ యూజ్డ్ టు ఇన్ డూయింగ్ ఎక్స్టర్నల్ వర్క్ ఆర్ ఇట్ ఇంక్రీజెస్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ బోత్. సో ఇచ్చిన హీట్ కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తే కొంత ఇంటర్నల్ ఎనర్జీ రేజ్ అవ్వడానికి, కొంత వర్క్ డన్ జరగడానికి, లేదా మొత్తం టోటల్ వర్క్ డన్ జరగడానికి, అది డిపెండ్స్ అపాన్ ద ప్రాసెస్. అది నెక్స్ట్ కమింగ్ టాపిక్స్లో మీకు అది చాలా క్లియర్గా తెలుస్తుంది. సింపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ రెగ్యులర్గా ఫుడ్ తీసుకుంటున్నాం. సో తీసుకున్న ఫుడ్ని మనం 2 రకాలుగా యూటిలైజ్ చేసుకుంటాం. సో కొంత ఫుడ్ తీసుకున్న ద్వారా మనకు వచ్చే ఎనర్జీలో కొంత ఎనర్జీ మనకి ఇంటర్నల్గా డెవలప్మెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్ 17-16 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి అయితే వాళ్ళకు గ్రోత్కి కొంత ఇంటర్నల్ ఎనర్జీగా ఖర్చు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అబౌవ్ 24 ఇయర్స్ వాళ్ళకి అయితే ఆల్మోస్ట్ ఇంకా గ్రోత్ ఆగిపోయినట్టే. సో కాబట్టి మొత్తం రిమైనింగ్ అంతా కూడా ఎక్స్టర్నల్ వర్క్ దానికి యూజ్ అవుతుంది. అంటే మనం ఎంత ఎనర్జీ తిన్నా సరే ఎక్స్టర్నల్ వర్క్. బట్ ఎంత ఏజ్డ్ వాళ్ళకైనా సరే మొత్తం టోటల్ ఎక్స్టర్నల్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే బయలాజికల్ యాక్టివిటీస్కి ఇంటర్నల్గా మన సిస్టమ్ లోపల ఉన్న బాడీ పార్ట్స్ రన్ అవ్వడానికి కొంత ఎనర్జీ కావాలి. రిమైనింగే మనం వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో జనరల్గా ఇంటర్నల్ ఎనర్జీకి ఎక్కువ ఖర్చు అవుతుందన్న కాన్సెప్ట్ని నేను జస్ట్ ఏజ్ ప్రకారంగా నేను చెప్తున్నాను. సో లో ఏజ్ వాళ్ళకి ఎక్కువ వాళ్ళ గ్రోత్కి యూజ్ అవుతుంది. సో వన్స్ గ్రోత్ అయిపోయిన తర్వాత మనకి జస్ట్ నామినల్గా ఇంటర్నల్ ఎనర్జీ బాడీ సిస్టమ్కి కొంత కావాలి, రిమైనింగ్ అంతా కూడా వర్క్ డన్. సో కాబట్టి సర్టన్ ఏజ్ దాటిన తర్వాత హెవీ ఫుడ్ కనుక తీసుకుంటే కనుక మనకి రిమైనింగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనకి తెలుసు. సో బాడీ వెయిట్ పెరిగిపోవడం, ఒబెసిటీ అన్ని కాన్సెప్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ సిస్టమ్కి ఎనర్జీ ఇస్తే అది 2 రకాలుగా యూటిలైజ్ అవుతుంది. ఎయిదర్ ఇంటర్నల్ ఎనర్జీ ఆర్ వర్క్ డన్ ఆర్ బోత్. సో హీట్ సప్లైడ్ ఫర్ ఎగ్జాంపుల్ dq అనుకుందాం. సో డెల్టా క్యూ ఆర్ dq. సో ఇక్కడ నేను డెల్టా క్యూ అని ఇండికేట్ చేశాను. సో ఫర్దర్ నేను కొన్ని చోట్ల dq కూడా ఇండికేట్ చేస్తాను, సో దట్ మీకు 2 హ్యాబిట్యుయేట్ అవుతారు. సో డెల్టా క్యూ dq అనేది జస్ట్ సింపుల్ కొంత డిఫరెన్స్. ఎలా అంటే విత్ రెస్పెక్ట్ టు టైం వేరియబుల్ కానటువంటి వాటిని మనం జనరల్గా డెల్టాతో కూడా ఇండికేట్ చేస్తాం. సో విత్ టైం డిపెండెంట్ అయితే కనుక మనం dt యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో సింపుల్గా డెల్టా క్యూ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. ఓకే, జస్ట్ ఇది నోటేషన్ అంతే. ఇక్కడ డెల్టా చేంజ్ ఇండికేట్ చేస్తుంది. dq అన్నా చేంజ్ ఇన్ హీటే, డెల్టా క్యూ అన్నా చేంజ్ ఇన్ హీటే. ఓకే, డెల్టా యూ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, du చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇక్కడ మనం ఇచ్చిన హీట్లో కొంత ఇంటర్నల్ ఎనర్జీకి రిమైనింగ్ వర్క్ డన్. సో కన్సిడర్ ఏ గ్యాస్ ఇన్ ఏ సిలిండర్ విత్ ఏ massless and frictionless piston అని అనుకుందాం. లెట్ ద గ్యాస్ ఎక్స్పాండ్స్ బై ఏ వెరీ స్మాల్ వాల్యూమ్ dv. సో ఇక్కడ గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయింది. సో స్మాల్ dx డిస్టెన్స్ పిస్టన్ అనేది పైకి మూవ్ అయిందని అనుకుంటే కనుక వాల్యూమ్లో చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ dv. ఓకే, సో ఆ కేసులో మనం వర్క్ డన్ బై ద గ్యాస్ మనం సింపుల్గా dw ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ dx, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. సో ఫోర్స్ని మనం ప్రెజర్ ఇంటూ ఏరియాగా రాయొచ్చు. సో ఇంటూ dx. సో ఫర్దర్ a ఇంటూ dx అనేది మనం క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంటూ స్మాల్ డిస్ప్లేస్మెంట్ మనకు వాల్యూమ్ అవుతుంది. సో ప్రెజర్ ఇంటూ వాల్యూమ్ అనేది వర్క్ డన్. సో సింపుల్గా dw ఈక్వల్స్ టు pdv. సో dq ఈక్వల్స్ టు du ప్లస్ dw. ఓకే, సో ఒక కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈ సిస్టమ్కి మనం ఇచ్చేమని అనుకుంటే కనుక కొంత ఇంటర్నల్ ఎనర్జీ గ్యాస్ టెంపరేచర్ రేజ్ అవ్వడానికి, రిమైనింగ్ పిస్టన్ పైకి మూవ్ చేయడానికి వర్క్ డన్ జరిగిందని చెప్పేసి మనం అనలైజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎనర్జీ అనేది కన్జర్వ్డ్. మనం ఈ గ్యాస్కి హీట్ ఇచ్చాం, కొంత ఇంటర్నల్ ఎనర్జీ టెంపరేచర్ రేజ్ అవ్వడానికి, రిమైనింగ్ అనేది వర్క్ డన్కి యూజ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఫర్దర్ ఈ ఫార్ములా మనకి n నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, dq ఈక్వల్స్ టు du ప్లస్ pdv. ఈ లెసన్లోనే కాదు, ఫర్దర్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ టాపిక్లో కూడా ఈ ఫార్ములా అనేది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది మీకు యాజ్ అ ఫార్ములా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను,
dq వాడచ్చు, డెల్టా క్యూ వాడచ్చు. సో ముందు స్లైడ్లో నేను డెల్టా క్యూ చెప్పాను, అందుకోసం నేను ఇక్కడ dq హ్యాబిట్ చేంజ్ అవ్వకుండా నేను రెండు నోటేషన్ తెలియాలని రెండు చెప్తున్నాను. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఆ ప్రాముఖ్యత ఏంటి థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా వల్ల? సో ఏం తెలుస్తుందంటే హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్. సో హీట్ రవాణా జరిగేటప్పుడు సో హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనే ఇన్ఫర్మేషన్ని ఈ ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ ద్వారా మనకి చెప్తుంది. నెక్స్ట్ ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్ ఇన్ థర్మోడైనమిక్ సిస్టమ్. సో ఇక్కడ ఎనర్జీ అనేది లాస్ అవడం కానీ కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరగదు. సో ఇక్కడ కన్వర్షన్ అనేది జరుగుతుంది తప్ప డిస్ట్రాయ్ అనేది జరగదు. అంటే వీ కాంట్ క్రియేట్ ఎనర్జీ, వీ కాంట్ డిస్ట్రాయ్ ఎనర్జీ, బట్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో కొంత హీట్ లాస్ అంటే అది ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం కానీ లేదంటే వర్క్ డన్ జరగడం కానీ జరిగిందని చెప్పేసి మనకి ఫస్ట్ లా చెప్తుంది. సో అంటే ఎనర్జీ డిస్ట్రాయ్ అనేది లేదు, కన్జర్వ్డ్ అనే కాన్సెప్ట్ని ఈ ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ మనకి చెప్తుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డ్రైవ్ ఎనీ వర్క్ వితౌట్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో కొంత వర్క్ జరిగిందంటే సో దానికి సంబంధించిన కొంత క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ అనేది కన్జంప్షన్ అనేది జరగాలి. సో అప్పుడే మనకు వర్క్ అనేది జరుగుతుంది. అంటే ఫ్రీ వర్క్ అనేది ఉండదు, అంటే ఎనర్జీ కన్జంప్షన్ ద్వారానే అది వర్క్ కింద డెలివర్ అవుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మనకి ఫస్ట్ లాయే చెప్తుంది. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ డీటెయిల్స్ చెప్తున్న ఫస్ట్ లాలో లిమిటేషన్స్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఈ థర్మోడైనమిక్స్ గురించి కంప్లీట్ ఎలివేషన్ అనేది ఈ ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ ఇవ్వట్లేదు. ఏంటి అవి? ఇట్ డజంట్ టెల్ అబౌట్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో. ఏ డైరెక్షన్లో హీట్ ఫ్లో అవుతుంది అనేది మనం ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ ద్వారా చెప్పలేం. కాకపోతే హీట్ అనేది ఇంత వర్క్ జరిగింది, హీట్ ద్వారా ఇంత ఎనర్జీ డెవలప్ అయింది అని డీటెయిల్స్ అయితే మాత్రం చెప్పచ్చు. నెక్స్ట్ ఇట్ డజంట్ గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎఫిషియన్సీ విత్ విచ్ హీట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు వర్క్. సో ఎంత ఎఫిషియన్సీతో కన్వర్ట్ అవుతుందన్న డీటెయిల్స్ కూడా ఓన్లీ ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ అనేది చెప్పడం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిక్యూ అనే అమౌంట్ ఆఫ్ హీట్ ఈ సిస్టమ్కి ఇస్తే ఇంత వర్క్ అనేది కంప్లీట్గా ఇలా జరుగుతుంది అనేది స్పెసిఫిక్గా అనేది చెప్పలేం. ఇట్స్ ఏ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ ఆ డీటెయిల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్. సో థర్మోడైనమిక్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే మనకి చాలా బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో వాటి ద్వారా అంటే కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ డిఫైన్ చేసి వాటిని అనలైజ్ చేయడం ద్వారా మనం నెంబర్ ఆఫ్ ప్రాసెస్ థర్మోడైనమిక్ ప్రాసెస్ని మనం డిస్కస్ చేయొచ్చు. సో అందుకోసం ఫస్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. సో హీట్ కెపాసిటీ అనేది ఏంటంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్కి డెల్టా టీ టెంపరేచర్ రేజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది రికవర్ అవుతుంది, దాన్ని మనం హీట్ కెపాసిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ద టెంపరేచర్ డెల్టా టీ, అది హీట్ కెపాసిటీ అవుతుంది. సో యూనిట్, సో హీట్ జౌల్ అండ్ డినామినేటర్ టెంపరేచర్, సో జౌల్ బై కెల్విన్. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. సో హీట్ కెపాసిటీకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి డిఫరెన్స్ ఉంది. అదేంటంటే జస్ట్ ఫార్ములా ద్వారా మనం చూడొచ్చు, పర్ యూనిట్ మాస్ సేమ్ ఏదైతే డిఫైన్ చేసామో పర్ యూనిట్ మాస్ అనేది యాడ్ చేస్తే మనకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అవుతుంది. ఓకే, సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మనం స్మాల్ లెటర్తో ఇండికేట్ చేస్తున్నాం. హీట్ కెపాసిటీ అనేది క్యాపిటల్ లెటర్ ఎస్, కొన్ని బుక్స్లో అయితే హెచ్తో కూడా ఇండికేషన్ ఉంటుంది. సో హీట్ కెపాసిటీ పర్ యూనిట్ మాస్ ఆర్ సింప్లీ the amount of heat required to change its temperature for 1 unit mass of the substance is called specific heat capacity of the substance. So formula ప్రకారంగా యూనిట్ జౌల్, హీట్ యూనిట్ జౌల్, డినామినేటర్ మాస్ ఉంది కాబట్టి కేజీ అండ్ యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ కూడా ఉంది కెల్విన్. ఓకే, నెక్స్ట్ ఇందులోనే పర్ యూనిట్ మాస్ కాకుండా పర్ మోల్ అని చెప్పేసి డిఫైన్ చేస్తే అప్పుడు అది మోలార్ స్పెసిఫిక్ హీట్ అవుతుంది. సో మోలార్ స్పెసిఫిక్ హీట్ అనేది జస్ట్ ఫార్ములా ప్రకారంగా హీట్ కెపాసిటీ పర్ మోల్, దాన్ని మనం సితో ఇండికేట్ చేస్తున్నాం. సో క్యాపిటల్ సి. సో మోలార్ స్పెసిఫిక్ హీట్, సో అదేంటంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ డెల్టా టీ ఫర్ 1 mole ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ మోలార్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్. ఇది అన్ని సబ్స్టెన్స్కి ఒకలా ఉండదు. కొన్ని సబ్స్టెన్స్ ఎక్కువ హీట్ తీసుకుంటాయి, కొన్ని సబ్స్టెన్స్ తక్కువ హీట్ తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువ, కానీ శాండ్కి స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువ. 1 degree టెంపరేచర్ రేజ్ అవ్వడానికి చాలా ఈజీగా టెంపరేచర్ రేజ్ అవుతుంది. అది మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సమ్మర్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఏదైనా ఒక చెరువు గట్టు దగ్గర లేదా ఒక రివర్ బ్యాంక్ దగ్గర ఉన్నారు, అక్కడ సిమెంట్ బ్యాంక్ ఉంది అనుకుందాం. రివర్ బ్యాంక్ అనేది ఒక సిమెంట్ ఉంది అనుకుందాం. సో మీరు మిడ్ సమ్మర్ టైంలో, డే టైంలో మీరు అక్కడికి వెళ్ళారు. సో జస్ట్ చెప్పులు పేసి అక్కడ ఆ సిమెంట్ మీద కనుక నుంచుంటే మీకు చాలా ఘోరమైన హీట్ ఎఫెక్ట్ అనేది మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అదే వాటర్లోకి వెళ్తే మీకు అంత ఎక్కువ ఎఫెక్ట్ తెలియదు. సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది శాండ్ తీసుకుంటుంది, సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది వాటర్ కూడా తీసుకుంటుంది. కానీ 1 డిగ్రీ టెంపరేచర్ రేజ్ చేయడానికి వాటర్కి ఇంకా ఎక్కువ హీట్ కావాలి. సో కాబట్టి అంత ఎక్కువ టెంపరేచర్ రేజ్ అవ్వలేదు. కానీ ఇక్కడ శాండ్ అనేది తక్కువ హీట్ తీసుకునే ఎక్కువ టెంపరేచర్ అనేది అది రేజ్ చేసింది. సో సబ్స్టెన్స్ టు సబ్స్టెన్స్ మారిపోతుంది. కొంత తక్కువ హీట్ తీసుకునే ఎక్కువ టెంపరేచర్ని ఇస్తాయి, కొన్ని ఎక్కువ హీట్ తీసుకున్నా సరే టెంపరేచర్ అంత ఎక్కువ రేజ్ చేయవు. అది సబ్స్టెన్స్ టు సబ్స్టెన్స్ మారిపోతుంది. సో ఈ వాటర్, శాండ్, దీని ద్వారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ యూనిట్ జౌల్ బై, సో ఇది మోల్ అనుకున్నాం కాబట్టి, సో మోల్ టెంపరేచర్ కెల్విన్. సో దిస్ ఇస్ ద యూనిట్ ఫర్ మోలార్ స్పెసిఫిక్ హీట్. సో ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వాటి యొక్క రిలేషన్, సో మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ రిలేషన్స్ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కూడా మనకు వీటిలో మార్పులు అనేవి ఉన్నాయి. సో సబ్స్టెన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్కి లేదా లిక్విడ్కి పర్టికులర్ ప్రెజర్ దగ్గర, పర్టికులర్ వాల్యూమ్ దగ్గర మారిపోతుంది వాల్యూ. సో టెంపరేచర్ కాన్స్టెంట్ మనం అనలైజ్ చేయలేము, ఎందుకంటే టెంపరేచర్ అనేది కంపల్సరీగా వేరియబుల్ అవి ఉండాలి. ఇంకా రిమైనింగ్ ప్రెజర్, వాల్యూమ్. సో ప్రెజర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు రెండు రకాలుగా వాల్యూస్ మనకి ఈ మోలార్ స్పెసిఫిక్ హీట్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. సో వాటి డీటెయిల్స్ చూద్దాం. సో రిలేషన్ బిట్వీన్ Cp అండ్ Cv. సో C molar specific heat at constant pressure, Cv molar specific heat at constant volume for a particular substance. So first, so ఇది నేను ఆల్రెడీ డిఫైన్ చేశాను కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ డెఫినేషన్ మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటే మనం ఏదైనా ఒక బాడీకి అమౌంట్ ఆఫ్ హీట్ ఇవ్వాలి. సో అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై 1 degree ఫర్ 1 mole ఆఫ్ ది సబ్స్టెన్స్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, అది మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. సో మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, సేమ్ టైప్ ఆఫ్ డెఫినేషన్, స్మాల్ చేంజ్. అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై 1 degree ఆర్ 1 Kelvin ఫర్ 1 mole ఆఫ్ ది సబ్స్టెన్స్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో లాస్ట్లో ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటే Cp అవుతుంది, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే Cv అవుతుంది. సో ఆ రిలేషన్ని డెవలప్ చేయడానికి అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం డెల్టా Q ఈక్వల్స్ టు డెల్టా U ప్లస్ P dV ఆర్ డెల్టా W. సో దాని ప్లేస్లో P డెల్టా V మనం రాసాం. ఇక్కడ ఇఫ్ dQ ఈజ్ అబ్జార్బ్డ్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, సో వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ అయితే, సో అప్పుడు డెల్టా V అనేది 0 అయిపోతుంది. సో అప్పుడు ఈ టర్మ్ అనేది 0 అయిపోతే మనకి రిజల్టెంట్ dQ ఈక్వల్స్ టు మనకి జస్ట్ du అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సింపుల్గా ఇక్కడ ఈ టర్మ్ అనేది 0 కాబట్టి అప్పుడు dQ ప్లేస్లో మనం సింపుల్గా du రాయొచ్చు. ఓకే, సో స్పెసిఫిక్ హీట్ అంటే సబ్స్టెన్స్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ఇట్స్ టెంపరేచర్. సో హీట్ రిక్వైర్డ్ ప్లేస్లో మనం సింపుల్గా జస్ట్ du మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో అప్పుడు జస్ట్ డెల్టా U బై డెల్టా T అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో సింపుల్గా మనం ఈ విధంగా మెన్షన్ చేయొచ్చు వితౌట్ V. సో ఎనీవే Cv ఇక్కడ మనం మెన్షన్ చేసాం కాబట్టి జస్ట్ డెల్టా U బై డెల్టా T అని చెప్పి మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అయితే, సో ప్రెజర్ కాన్స్టెంట్ అయినప్పుడు వాల్యూమ్లో చేంజ్ ఉంటుంది, ఇంటర్నల్ ఎనర్జీ కూడా మార్పు వస్తుంది కాబట్టి జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ డెల్టా Qని మనం డెల్టా Qగానే మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్ములా ఈ విధంగా వస్తుంది. Cp ఈక్వల్స్ టు డెల్టా U బై డెల్టా T ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్లస్ P ఇంటూ ప్రెజర్ ఇంటూ డెల్టా V బై డెల్టా T ఇంటూ P. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇందులో ఫస్ట్ టర్మ్ డెల్టా U బై డెల్టా T. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ బై చేంజ్ ఇన్ టెంపరేచర్. సో దీన్ని మనం స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు.
ఎందుకంటే ఓన్లీ ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది మనకి ఓన్లీ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అవుతుందని చెప్పేసి మనం అనలైజ్ చేసాం. సో అక్కడ మనకి ఆ సెకండ్ టర్మ్ అనేది రాలేదు, ఓన్లీ విత్ సింగిల్ టర్మ్ మనకి అది CV అయింది కాబట్టి ఈ ప్లేస్లో మనం CV రాయొచ్చు. సో అప్పుడు మనకి CP ఈక్వల్స్ టు CV ప్లస్ P ఇంటూ డెల్టా V బై డెల్టా P అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అవుతుంది. సో ఫర్దర్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనకి PV ఈక్వల్స్ టు nRT ఫర్ 1 మోల్ ఆఫ్ ది సబ్స్టెన్స్. సో మనం ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ మనం అనలైజ్ చేసిన కాన్స్టెంట్ వాల్యూమ్ అనలైజ్ చేసినా సరే అది పర్ మోల్ ఆఫ్ ది సబ్స్టెన్స్ కాబట్టి మనకి n ఈక్వల్స్ టు 1. సో PV ఈక్వల్స్ టు జస్ట్ RT. సో దీన్ని మనం విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ అండ్ టెంపరేచర్ డిఫరెన్షియేట్ చేస్తే మనం ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈ విధంగా రాయొచ్చు. సో ప్రెజర్ కాన్స్టెంట్, సో R కాన్స్టెంట్ ఆల్రెడీ, సో ప్రెజర్ కాన్స్టెంట్ అయితే మనకి వాల్యూమ్ టెంపరేచర్ వేరియబుల్. సో ఈ రెండు కాన్స్టెంట్గా ఉంచింది, ఈ రెండింటిని మనం వేరియబుల్గా రాస్తే డెల్టా V డెల్టా T అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మాత్రమే. సో ప్రెజర్ వేరియబుల్ అయితే మనం ఈ విధంగా రాయలేం. సో అప్పుడు ప్రెజర్ కూడా వేరియబుల్, వాల్యూమ్ కూడా వేరియబుల్ అయితే రెండు ఈక్వేషన్స్ వస్తాయి. సో ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి ఓన్లీ డెల్టా V బై డెల్టా T, సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు R. సో ఇక్కడ సెకండ్ టర్మ్ ప్లేస్లో మనం R క్యాపిటల్ R యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో అప్పుడు మనకి CP, ఈ CVని మనం లెఫ్ట్ సైడ్ కనుక మూవ్ చేస్తే మైనస్ CV. సో CP మైనస్ CV ఈక్వల్స్ టు R అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, CP మైనస్ CV, ద డిఫరెన్స్ ఇన్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో మోలార్ స్పెసిఫిక్ హీట్స్ డిఫరెన్స్ అనేది మనకి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అవుతుంది. సో ఈ డిఫరెన్సే కాకుండా రేషియో కూడా ఒక రిలేషన్ ఉంది. సో ద రేషియో ఆఫ్ CP బై CVని మనం ఒక కాన్స్టెంట్ వాల్యూ గామాతో ఇండికేట్ చేస్తాం. సో గామా ఈక్వల్స్ టు CP బై CV. నెక్స్ట్ థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్. సో థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్ ఏవైతే మనం ఆల్రెడీ యూజ్ చేసి మనం అనలైజ్ చేస్తున్నామో వాటినే స్పెసిఫిక్గా కనుక మెన్షన్ చేస్తే, సో థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్ నథింగ్ బట్ every equilibrium state of thermodynamic system is described by specific values of some macroscopic variables and those are called state variables. So ఏంటంటే ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్, మాస్, ఈ ఫిజికల్ క్వాంటిటీస్నే మనం థర్మోడైనమిక్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటాం. మనం హీట్ ఇవ్వడం ద్వారా ఒక సిస్టమ్కి, సో అందులో వచ్చే చేంజెస్, ఫిజికల్ క్వాంటిటీస్లో చేంజెస్, ఆ వేరియేషన్ని మనం వేరియబుల్స్ అని, అవి థర్మోడైనమిక్స్ ప్రకారంగా మనం స్టడీ చేస్తున్నాం. హీట్ కన్వర్షన్, హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్లో మనం వీటిని అనలైజ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫిజికల్ క్వాంటిటీస్ వేరియబుల్స్ని మనం ఇలా థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం. సో వీటిలో మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్, ఈక్వేషన్ విచ్ రిప్రజెంట్స్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ వేరియబుల్స్. సో దాన్ని మనం ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అని చెప్పేసి అంటే ఆల్రెడీ ఆ ఈక్వేషన్ కూడా మనం యూజ్ చేస్తాం, దట్ ఈస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో PV ఈక్వల్స్ టు nRT ఫర్ n నెంబర్ ఆఫ్ మోల్స్, PV ఈక్వల్స్ టు nRT. హియర్ P ప్రెజర్, V వాల్యూమ్ అండ్ n నెంబర్ ఆఫ్ మోల్స్ అండ్ T అనేది టెంపరేచర్. ఓకే, సో జస్ట్ ఈక్వేషన్ ఫర్ ఐడియల్ గ్యాస్. సో ఐడియల్ గ్యాస్ కాకుండా రియల్ గ్యాస్ కూడా ఈక్వేషన్ ఉంది. సో ఆ రియల్ గ్యాస్ ఈక్వేషన్ అప్పుడు మనకి ప్రెజర్ వాల్యూమ్లో వేరియేషన్ అనేది ఉంటుంది. సో ప్రెజర్ డైరెక్ట్గా P అని కాకుండా P ప్లస్ A బై V స్క్వేర్ అని, సో V వాల్యూమ్ కాకుండా V మైనస్ B అని రెండు ఫిజికల్ క్వాంటిటీస్ AB అనే క్వాంటిటీస్తో మనకి ఈక్వేషన్ ఉంటుంది. బట్ మన సిలబస్లో అంత డీప్ అనాలిసిస్ ఉండదు. మీరు కెమిస్ట్రీలో ఆ ఈక్వేషన్ అనేది మీరు నేర్చుకుంటారు. మనం ఆల్మోస్ట్ ఈ లెసన్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్తోనే టోటల్ అనాలిసిస్, అంటే ప్రతి గ్యాస్ని మనం ఐడియల్ గ్యాస్గానే ట్రీట్ చేసి అనలైజ్ చేస్తాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్. సో డిఫరెంట్ టైప్స్ మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్లో మనం వాల్యూమ్, ప్రెజర్, టెంపరేచర్, మాస్ మనం డిస్కస్ చేసాం. సో అట్లా ఇంకా డెన్సిటీ, ఇలా నెంబర్ ఎక్సెట్రా. సో వాటిలో 2 టైప్స్గా వాటిని మనం క్లాసిఫై చేయొచ్చు. ద స్టేట్ వేరియబుల్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ సచ్ యాజ్ ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్. సో ఫస్ట్ ఎక్స్టెన్సివ్ స్టేట్ వేరియబుల్స్ అంటే ఏంటి? సో ఎక్స్టెన్సివ్ స్టేట్ వేరియబుల్స్ ఇండికేట్ ద సైజ్ ఆఫ్ ది సిస్టమ్. సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ, వాల్యూమ్ అండ్ మాస్. సో కంపల్సరీగా సైజ్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఆర్ సిస్టమ్ మనం కంపల్సరీగా స్పెసిఫై చేయాల్సి వస్తుంది. అంటే వాటి ద్వారానే ఈ వాల్యూస్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ సైజ్, మాస్ స్మాల్. బిగ్గర్ లార్జ్ సైజ్లో కనుక సిస్టమ్ కన్సిడర్ చేస్తే హెవీ మాస్, వాల్యూమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ని ఎగ్జాక్ట్గా 2 పీసెస్ని కన్వర్ట్ చేస్తే అప్పుడు హాఫ్ ఆఫ్ ది పార్ట్
సమ్ ఇంటర్నల్ ఎనర్జీ, రిమైనింగ్ ఆఫ్ సమ్ ఇంటర్నల్ ఎనర్జీ, టోటల్ యాడ్ చేస్తే టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ అవుతుంది. సో మనకి ఇంటర్నల్ ఎనర్జీ క్వాంటిటీ కూడా మనకి సైజ్ ఆఫ్ ది సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది. వాటిని మనం ఎక్స్టెన్సివ్ స్టేట్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు అలా కాకుండా ఇంటెన్సివ్ స్టేట్ వేరియబుల్స్ అనేది ఉంది. అదేంటంటే డు నాట్ డిపెండ్ ఆన్ సైజ్ ఆఫ్ ది సిస్టమ్. సో సైజ్ ఆఫ్ ది సిస్టమ్ మీరు వెరీ స్మాల్ కన్సిడర్ చేసుకున్నా, వెరీ బిగ్ కన్సిడర్ చేసుకున్నా సరే వాటిలో పెద్ద మార్పు అనేది ఉండదు. అంటే రిజల్టెంట్ వాల్యూ అనేది ఒకటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజర్, మీరు స్మాల్ క్వాంటిటీ తీసుకున్నా, బిగ్ క్వాంటిటీ తీసుకున్నా ప్రెజర్ అనేది సేమే. సో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మీరు స్మాల్ కేసులో కన్సిడర్ చేసుకున్నా, కొంత లార్జ్ స్కేల్లో కన్సిడర్ చేసుకున్నా ఆల్మోస్ట్ సేమ్. నెక్స్ట్ టెంపరేచర్, డెన్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ డెన్సిటీ, మీరు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా, 1 బకెట్ ఆఫ్ వాటర్ తీసుకున్నా, లేదా ఓషన్ ఆఫ్ వాటర్ తీసుకున్నా, ఆల్మోస్ట్ డెన్సిటీ ఆఫ్ ది ప్యూర్ వాటర్ కనుక కన్సిడర్ చేస్తే కనుక అది సేమ్ వాల్యూ ఉంటుంది. అది టెంపరేచర్ని బట్టి మారుతుంది. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనకి సేమ్ వాల్యూనే ఉంటుంది. సో వాటిని మనం ఇంటెన్సివ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్. సో ఈ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అనేది ఏంటంటే ఏదైనా ప్రాసెస్ డెడ్ స్లోగా జరుగుతూ ఉంటే జనరల్ ఆ ప్రాసెస్ మనం క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ప్రాసెస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ డెడ్ స్లో ప్రాసెస్ ఇన్ విచ్ at each and every intermediate state of the system remains in thermal and mechanical equilibrium. సో కంటిన్యూస్ విత్ ఈక్విలిబ్రియంలోనే మొత్తం టోటల్ ప్రాసెస్ అనేది కనుక జరిగితే మనం వాటిని క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. జనరల్ ఆల్ డెడ్ స్లో ప్రాసెస్ని మనం క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. సో సరౌండింగ్ త్రూ విచ్ అవుట్ ద ఎంటైర్ ప్రాసెస్. సో విత్ ద సరౌండింగ్స్ త్రూ అవుట్ ద ఎంటైర్ ప్రాసెస్ అంటే ఈక్విలిబ్రియం మెయింటైన్ అయ్యేది విత్ ద సరౌండింగ్స్ అని. నెక్స్ట్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్. సో ఇక్కడ ఒక పిస్టన్ ఉంది, లోపల గ్యాస్ ఉంది. సో మనం స్లోగా శాండ్ వేస్తూ సో దీన్ని ఇలా కంప్రెస్ చేస్తాం అనుకోండి. సో డెడ్ స్లో కొంచెం 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 శాండ్ వేస్తూ అలా శాండ్ క్వాంటిటీని పెంచుకుంటూ వెళ్తున్నా నెమ్మదిగా కిందకు వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ మనకి కంటిన్యూస్గా కంప్రెస్ చేస్తున్నాం కానీ చాలా స్లోగా చేసే ప్రాసెస్. సో ఇది క్వాసీ స్టాటిక్ ప్రాసెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. ద ప్రాసెస్ దట్ డు నాట్ ఇన్వాల్వ్ లార్జ్ టెంపరేచర్ గ్రేడియంట్ అండ్ ప్రెజర్ గ్రేడియంట్ ఆర్ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్. ఓకే, సో ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ప్రెజర్ వేరియేషన్ కానీ టెంపరేచర్ వేరియేషన్ కానీ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ సేమ్ టెంపరేచర్, ఎవ్రీవేర్ సేమ్ ప్రెజర్. ఇదే సడన్ కంప్రెస్ చేస్తే నియర్ బై పర్టికులర్ ప్లేస్లో మనకి ఇమీడియట్ కంప్రెషన్ వల్ల ప్రెజర్ వేరియేషన్ రావచ్చు, అలాగే టెంపరేచర్ వేరియేషన్ రావచ్చు. బట్ డెడ్ స్లోగా జరిగితే కనుక టెంపరేచర్ ప్రెజర్ వేరియేషన్స్ అనేవి ఉండవు. సో అవి క్వాసీ స్టాటిక్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్ అవుతాయి. నెక్స్ట్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్. సో ఇది మనకి టోటల్ లెసన్కి హార్ట్ ఆఫ్ ది టాపిక్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇంపార్టెంట్ వన్, కొంచెం కేర్ఫుల్గా వినండి. సమ్ ఇంపార్టెంట్ థర్మోడైనమిక్ ప్రాసెస్. సో దోస్ ఆర్ ఐసోథర్మల్ ప్రాసెస్, ఎడియాబాటిక్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్, ఐసోబారిక్ ప్రాసెస్, సైక్లిక్ ప్రాసెస్. ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎక్స్పెన్షన్ అని ఇంకా ఫర్దర్ కూడా ఉన్నాయి. సో మనకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్లారిటీగా తెలియాల్సిన వీటి డీటెయిల్స్ నేను చెప్తాను. ఫస్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద సిస్టమ్. కంప్లీట్ ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. అలాంటి ప్రాసెస్ మనం ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. సో టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఆర్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇస్ జీరో. సో చేంజ్ జీరో అంటే కాన్స్టెంట్ అనే కదా మీనింగ్. సో అలాంటి ప్రాసెస్ మన ఐసోథర్మల్. సో టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే ఐసోథర్మల్ ప్రాసెస్. సో డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్ జీరో అవ్వాలి ఆర్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అవ్వాలి. సో అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనం PV = nRT అని చెప్పేసి రాస్తున్నాం. సో ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే మొత్తం టోటల్ అదర్ దెన్ n రిమైనింగ్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా ఫిక్స్డ్గా కనుక తీసుకుంటే మనకి జస్ట్ PV = కాన్స్టెంట్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో దట్ మీన్స్ మనం సింపుల్గా P1V1 = P2V2 అని చెప్పేసి ఇండికేట్ చేసి నథింగ్ బట్ ఇట్స్ బాయిల్స్ లా. సో టెంపరేచర్ కాన్స్టెంట్ అనేది బాయిల్స్ లా. సో కాబట్టి మనకి బాయిల్స్ లా ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇక్కడ ఫర్దర్ మనం అనలైజ్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ లా థర్మోడైనమిక్స్. సో అదేంటంటే ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ ప్రకారంగా dQ = du + dW ఆర్ dQ = du + P dV. ఓకే, సో ఈ మొత్తం టోటల్ ప్రాసెస్ అంతా కూడా మనకి కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. సో టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ జీరో.
సో టెంపరేచర్లో ఎటువంటి చేంజ్ లేదంటే ఇంటర్నల్ ఎనర్జీలో కూడా ఎటువంటి చేంజ్ ఉండదు. సో దట్ ఇంప్లైస్ ఇంటర్నల్ ఎనర్జీ జీరో. సో ఇంటర్నల్ ఎనర్జీ జీరో అయితే సో దట్ ఇంప్లైస్ dq స్మాల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఒక సిస్టమ్కి కనుక మన ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇస్తే ఇది జీరో కాబట్టి జస్ట్ pdv ఆర్ సింప్లీ వీ కెన్ రైట్ dw. సో అంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏదన్నా సిస్టమ్కి dq అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తే మొత్తం టోటల్ హీట్ అంతా కూడా వర్క్ జరగడానికి యూటిలైజ్ అవుతుంది అని సింపుల్ లాజిక్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఇలాంటి ప్రాసెస్లు ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి కనుక చూస్తే కాన్స్టెంట్ టెంపరేచర్ ఫేజ్ చేంజ్ ప్రాసెస్ మనం సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో ఐసోథర్మల్ ప్రాసెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ సో ఫేజ్ చేంజ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర స్టీమ్ కింద మారుతుంది. సో వాటర్ at 100 డిగ్రీ సెల్సియస్ అంటే నథింగ్ బట్ లిక్విడ్ ఫామ్లో ఉంది. ఆ లిక్విడ్ ఫామ్లో ఉన్న వాటర్ సేమ్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనకి స్టేట్ మారిపోతుంది, లిక్విడ్ స్టేట్ నుంచి మనకి స్టీమ్ గ్యాస్ స్టేట్కి మారిపోతుంది. ఓకే, సో ఇది ఐసోథర్మల్ ప్రాసెస్. వన్ మోర్ ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఐస్ ఉంది, మనం సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తున్నాం. సో దాన్ని మనం యాక్చువల్గా లేటెంట్ హీట్ అని చెప్పేసి అంటాం. అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ద సబ్స్టెన్స్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్. సో మెల్టింగ్ ప్రాసెస్కి మొత్తం టోటల్ కావాల్సిన హీట్ని మనం లేటెంట్ హీట్ అని చెప్పేసి అంటాం. సో సేమ్ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనకి వాటర్. సో ఇక్కడ జస్ట్ ఫేజ్ మాత్రమే చేంజ్ అయింది, టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇలా ఫేజ్ చేంజ్ అవ్వడానికి ఎంత హీట్ అయితే అవసరమో దాన్ని మనం లేటెంట్ హీట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మొత్తం టోటల్ ప్రాసెస్లో టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది జీరో. సో ఈ ప్రాసెస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్. నెక్స్ట్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏంటంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ నో హీట్ ఎంటర్స్ ఆర్ లీవ్ ద సిస్టమ్. సో సిస్టమ్ నుంచి సరౌండింగ్ కానీ సరౌండింగ్ నుంచి సిస్టమ్ కానీ హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరగదు. అంటే హీట్ ఎంటర్ అవ్వడం కానీ బయటకు వెళ్ళడం కానీ, అంటే చేంజ్ ఇన్ హీట్ అనేది జీరో అవుతుంది. సో అలాంటి ప్రాసెస్ని మనం ఎడియాబాటిక్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. సో ఏదైనా ప్రాసెస్లో టోటల్ హీట్ రిమైన్స్ కాన్స్టెంట్ అవ్వాలి, చేంజ్ ఆఫ్ హీట్ అనేది జీరో అవ్వాలి. అంటే సిస్టమ్ నుంచి సరౌండింగ్ టు సిస్టమ్ కానీ హీట్ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. అలాంటి సిస్టమ్ని మనం ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. సింప్లీ క్యూ కాన్స్టెంట్. సో హియర్ క్యూ కాన్స్టెంట్ ప్రాసెస్గా చెప్పచ్చు. ఫర్దర్ స్టడీస్లో మీకు ఇంకొకలాగా కూడా ఈ డెఫినేషన్ అనేది వస్తుంది. అదేంటంటే entropy remains constant. The process in which entropy remains constant, that is called adiabatic process. So entropy ఏంటంటే సింప్లీ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ హీట్ బై టెంపరేచర్. సో ఏదైనా బాడీకి మీరు కొంత హీట్ ఇచ్చారు, టెంపరేచర్ మారుతుంది. ఇంకొంత హీట్ ఇచ్చారు, టెంపరేచర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఇచ్చే హీట్ వల్ల దానికి వచ్చే టెంపరేచర్ పర్టికులర్ వాల్యూ అవుతుంది. సో ఆ చేంజ్ ఆఫ్ హీట్ బై టెంపరేచర్ అనేది మనకు కాన్స్టెంట్ అవుతుంది. దాన్ని మనం ఎంట్రోపీ అని చెప్పేసి అంటాం. సో ఆ ఎంట్రోపీ కాన్స్టెంట్ లేదా హీట్ కాన్స్టెంట్ ఆ ప్రాసెస్ని మనం ఎడియాబాటిక్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. సో ఫర్దర్ దీన్ని మనం అనలైజ్ చేస్తే ఐసోథర్మల్ ప్రాసెస్లో నేను సింప్లీ పీవీ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని చెప్పేసి నేను P1V1 ఈక్వల్స్ టు P2V2 అని చెప్పేసి చెప్పాను కదా. సో ఇక్కడ మనకి 3 డిఫరెంట్ ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. సో మనకి ఐసోథర్మల్ ప్రాసెస్లో మనం స్టడీ చేసినప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తే PV ఈక్వల్స్ టు nRTలో సో టెంపరేచర్ ఐసోథర్మల్ ప్రాసెస్లో కాన్స్టెంట్. ఫర్ సపోజ్ నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ అయితే మొత్తం టోటల్ ఇదంతా కాన్స్టెంట్ అవుతుంది. సో అప్పుడు PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్. కానీ ఇక్కడ హీట్ కాన్స్టెంట్ కాబట్టి మనకి జరిగే ప్రాసెస్లో వాల్యూమ్, ప్రెజర్, టెంపరేచర్ 3 వేరియబుల్సే. సో ఒకవేళ ఈ వేరియబుల్స్తో మనకి ప్రతి రెండింటితోటి ఒక్కొక్క ఈక్వేషన్ అనేది డిజైన్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇది PV పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇక్కడ గామా అనేది ఏంటంటే CP/CV రేషియో, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే బిఫోర్ స్లైడ్స్లో. సో దీనికి యాక్చువల్గా లెంతీ డెరివేషన్ ఉంది. సో అందుకోసం నేను డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ చెప్పగలుగుతున్నాను. సో డెరివేషన్ హెవీ వల్ల నేను ఇక్కడ దాన్ని చెప్పకుండా డైరెక్ట్ ఈక్వేషన్గా చెప్తున్నాను. ఫర్దర్ స్టడీస్లో మనం ఇంజనీరింగ్ సైడ్ కాకుండా డిగ్రీ సైడ్ వెళ్ళిన వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో దీనికి డెరివేషన్ అనేది వస్తుంది. సో సింపుల్గా ఇక్కడ మనం PV పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్ లేదా P1V1 పవర్ గామా ఈక్వల్స్ టు P2V2 పవర్ గామా. ఇది ఎడియాబాటిక్ ప్రాసెస్లోనే ఇది వ్యాలిడ్. ఓకే, నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ వాల్యూమ్లో కూడా TV పవర్ గామా -1 ఈక్వల్స్ టు కాన్స్టెంట్ లేదా T1V1 పవర్ గామా -1 ఈక్వల్స్ టు T2V2 పవర్ గామా -1.
లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్, సో ఇక్కడ ప్రెజర్ వాల్యూమ్ అయింది, టెంపరేచర్ వాల్యూమ్ అయింది, ఫైనల్గా ప్రెజర్ టెంపరేచర్. సో p పవర్ 1 మైనస్ గామా t పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్, లేదా p1 t1 p2 t2లో ఈక్వేషన్. ఓకే, సో ఇవి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్, ఈ ఎడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ అనాలిసిస్ చూద్దాం. సో అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకి dq ఈక్వల్స్ టు du ప్లస్ dw అని తెలుసు. సో dw ప్లస్లో నేను pdv రాస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం టోటల్ ఈ ప్రాసెస్లో మనం ఎడియాబాటిక్ ప్రాసెస్ dq ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి రాస్తే, విచ్ ఇస్ ఈక్వల్స్ టు du ప్లస్ pdv, లేదా డైరెక్ట్గా మనం దీన్ని 0 ఈక్వల్స్ టు du ప్లస్ dwగా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అనలైజ్ చేయొచ్చు. సో దీన్ని బట్టి dw ఈక్వల్స్ టు మైనస్ du ఆర్ du ఈక్వల్స్ టు మైనస్ dw. సో దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమవుతుంది ఈ ఈక్వేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ ఎడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ బై ద సిస్టమ్, సో వర్క్ డన్ బై ద సిస్టమ్ మనం పాజిటివ్గా ట్రీట్ చేస్తాం. సో ఇది పాజిటివ్ అయితే, వర్క్ డన్ బై ద సిస్టమ్ అయితే పాజిటివ్ అయితే మనకి రిజల్టెంట్ మైనస్ ఇంటర్నల్ ఎనర్జీ వస్తుంది. అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది. అంటే ఎడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ జరిగితే, సో బయట నుంచి ఎటువంటి హీట్ తీసుకోవట్లేదు, సో ఇంటర్నల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకొని వర్క్ డన్ అనేది చేయాలి. సో ఎడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ బై ద సిస్టమ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుతుంది. అదే సిస్టమ్ మీద మనం వర్క్ చేస్తే, సో మనం వర్క్ చేసాం, హీట్ అనేది ఫర్దర్ అందులో డెవలప్ అవ్వలేదు, అదంతా కూడా ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్కి యూజ్ అవుతుంది. సో వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అయితే, సో అప్పుడు అది నెగిటివ్. సో dw అనేది పాజిటివ్ అయితే మనకి ఇంటర్నల్ ఎనర్జీ నెగిటివ్ అయింది. అదే వర్క్ డన్ అనేది నెగిటివ్ అయితే అప్పుడు మనకి ఇంటర్నల్ ఎనర్జీ అనేది పాజిటివ్ అవుతుంది. సో మైనస్ dw అయితే మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్ అయ్యి పాజిటివ్. సో వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అయితే అప్పుడు మనకి ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎడియాబాటిక్ ప్రాసెస్లో. నెక్స్ట్, ఐసోకోరిక్ ప్రాసెస్. సో ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ వాల్యూమ్ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఆర్ చేంజ్ ఇన్ వాల్యూమ్ 0. ఆ ప్రాసెస్ని మనం ఐసోకోరిక్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ 0 అవ్వాలి, లేదా వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ అవ్వాలి. సో ఇక్కడ చేంజ్ ఇన్ వాల్యూమ్ 0 అంటే వర్క్ డన్ ఏమవుతుంది, dw ఈక్వల్స్ టు pdv. సో pdv 0 అయితే మనకి వర్క్ డన్ అనేది 0 అయిపోతుంది. సో అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకి dq ఈక్వల్స్ టు du ప్లస్ pdv. సో dv అనేది 0 అయితే మనకి dq ఈక్వల్స్ టు జస్ట్ du అవుతుంది. అంటే ఈ ప్రాసెస్లో వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండే ప్రాసెస్లో మనం సిస్టమ్కి కనుక హీట్ ఇస్తే ఆ మొత్తం టోటల్ హీట్ అనేది ఇంటర్నల్ ఎనర్జీ డెవలప్ అవడానికి యూజ్ అవుతుంది. సో సింపుల్, ప్రెషర్ కుక్కర్ మనం హీట్ ఇస్తున్నాం ప్రెషర్ కుక్కర్కి, సో మొత్తం టోటల్ వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వకుండా కంప్లీట్గా మనం క్లోజ్డ్ సిస్టమ్గా అరేంజ్ చేస్తాం. సో కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ ఇచ్చిన హీట్ అంతా కూడా ఇంటర్నల్ ఎనర్జీకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి బాయిలింగ్ పాయింట్ అనేది కూడా పెరుగుతుంది, ఆ కాన్సెప్ట్ ఉంది. బట్ సింపుల్గా వాల్యూమ్ కాన్స్టెంట్లో జరుగుతుంది కాబట్టి మనం ఇచ్చిన హీట్ అంతా కూడా ఇంటర్నల్ ఎనర్జీ అంటే టెంపరేచర్ రేజ్ అవ్వడానికి యూజ్ అవుతుందన్న పాయింట్ కూడా మనకి ఇక్కడ కవర్ అవుతుంది. సో ఐసోకోరిక్ ప్రాసెస్లో హీట్ అనేది సిస్టమ్కి ఇస్తే మొత్తం టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో heat given to the system will be utilized to increase the internal energy of the system only. Next, isobaric process. So the process in which pressure of the system remains constant or change in pressure 0. So a process ni manam isobaric process ani cheppesi antam, dp change in pressure 0 or pressure constant. So according to first law of thermodynamics, dq equals to du plus pdv. So ikkada pressure constant ante volume lo change anedi undi. సో అలాగే ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఉంది. సో సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తే కొంత ఇంటర్నల్ ఎనర్జీకి కొంత వర్క్ డన్కి సో అలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అంటే ఐసోబారిక్ ప్రెజర్ కాన్స్టెంట్గా ఉండే ప్రాసెస్లో మనం వర్క్ డన్ జరగాలంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఇవ్వాలంటే కొంత ఇంటర్నల్ ఎనర్జీ డెవలప్మెంట్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్, సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ప్రాసెస్. సో ఇన్ సైక్లిక్ ప్రాసెస్ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ ఆర్ సేమ్
వైల్ ఇన్ నాన్ సైక్లిక్ ప్రాసెస్ దే ఆర్ డిఫరెంట్. అంటే ఏ స్టేట్ దగ్గర అయితే స్టార్ట్ అయిందో మళ్ళీ ఫైనల్గా నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఎన్ని ప్రాసెస్లు జరిగినా మళ్ళీ సేమ్ ఇనీషియల్ పొజిషన్ కనుక వస్తే అది సైక్లిక్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. అలా రాకపోతే అది నాన్ సైక్లిక్ ప్రాసెస్. ఆ పొజిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ ప్రెజర్ P1 V1 ఉంది, నెంబర్ ఆఫ్ ప్రాసెస్ జరిగింది, ప్రెజర్ 3 times 4 times చేంజ్ అయింది, వాల్యూమ్స్ కూడా చేంజ్ అయినాయి, బట్ ఫైనల్గా అన్ని ప్రాసెస్లు జరిగిన తర్వాత అగైన్ P1 V1 కనుక అటైన్ చేస్తే అది సైక్లిక్ ప్రాసెస్. అలా అటైన్ చేయలేకపోతే అది నాన్ సైక్లిక్ ప్రాసెస్. ఇక్కడ నేను ఓరల్గా చెప్పాను, కార్నాట్ ఇంజిన్ అనే టాపిక్లో మీకు క్లియర్గా గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రివర్సిబుల్ ప్రాసెస్. సో ఇక్కడ వర్డ్లోనే మీనింగ్ ఉంది, ద ప్రాసెస్ విచ్ కుడ్ బి రివర్స్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ the system and its surrounding returns exactly to their initial states with no other changes in the universe is known as reversible process. అంటే ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అయితే మొత్తం టోటల్ జరిగిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిపీటెడ్ బ్యాక్ కనుక జరిగితే దాన్ని మనం రివర్సిబుల్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ అలా జరగలేకపోతే అది మనకి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అవుతుంది. సో ఎగ్జాంపుల్, ఆల్ ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్ చేంజెస్ ఆర్ రివర్సిబుల్ ఇఫ్ దే ఆర్ పెర్ఫార్మ్డ్ వెరీ స్లో. సో క్విక్గా జరిగేవి మనకి రివర్సిబుల్ అవుతాయని చెప్పేసి గ్యారెంటీగా చెప్పలేము, ఎందుకంటే డిజార్డర్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఎన్ ఎక్స్ట్రీమ్లీ స్లో ఎక్స్టెన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ ఎ స్ప్రింగ్ వితౌట్ సెట్టింగ్ అప్ ఆసిలేషన్స్. సో అది మనకి రివర్సిబుల్. సో స్ప్రింగ్ని జస్ట్ కంప్రెస్ చేస్తే మీరు రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా స్లోగా అదే ప్రాసెస్లో వచ్చేస్తుంది బ్యాక్. సో ఎగ్జాక్ట్ రివర్సిబుల్ ప్రాసెస్. సో మీరు జస్ట్ కంప్రెస్ చేసి రిలీజ్ చేస్తారనుకోండి, వైబ్రేషన్స్ వస్తాయి. సో అప్పుడు మన ఎగ్జాక్ట్ రివర్సిబుల్ ఎంతైతే ఎక్స్టెన్షన్ అయిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఆసిలేషన్లో మనకి డిస్ప్లేస్మెంట్ డిఫరెంట్ అనేది రావచ్చు. అందుకని స్లో ఎక్స్టెన్షన్ కాంట్రాక్షన్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు రివర్సిబుల్ ప్రాసెస్కి. నెక్స్ట్, వెన్ ఏ పెర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాల్ ఫ్రమ్ సమ్ హైట్ ఆన్ ఏ పెర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ హారిజంటల్ ప్లేన్, సో రిలీజ్ చేస్తే ద బాల్ రైజెస్ టు ద ఇనీషియల్ హైట్. సో అప్పుడు అది రివర్సిబుల్ ప్రాసెస్. సో జనరల్లీ ఇది ఇంపాసిబుల్, బట్ ఐడియల్ కేస్. సో పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ సర్ఫేస్ మీద కనుక మనం ఒక బాల్ రిలీజ్ చేస్తే సేమ్ ఎగ్జాక్ట్ హైట్కి కనుక వస్తే అప్పుడు అది రివర్సిబుల్ ప్రాసెస్, రాలేకపోతే ఇర్రివర్సిబుల్. నెక్స్ట్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో ఎనీ ప్రాసెస్ విచ్ ఈజ్ నాట్ రివర్సిబుల్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అన్ ఇర్రివర్సిబుల్. సో ఎగ్జాంపుల్, కండక్షన్, రేడియేషన్, radioactive decay, magnetization of the material. So these are all example for irreversible process. Conduction అంటే హీట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయింది, యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ నాట్ పాసిబుల్. రేడియేషన్, ఫర్ ఎగ్జాంపుల్ సన్ నుంచి ఎర్త్ వరకు రేడియేషన్ అనేది వచ్చింది, ఎర్త్ అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ ఎర్త్ రిలీజ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ అదే డైరెక్షన్లో అదే ప్లేస్కి రేడియేషన్ అనేది బ్యాక్ వెళ్తుంది అనేది మనం చెప్పలేం. రిఫ్లెక్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈజ్ రివర్స్ ఎఫెక్ట్ అనేది may not be possible 100%. సో నెక్స్ట్, రేడియోయాక్టివ్ డికే. రేడియోయాక్టివ్ డికే అంటే హెవీ న్యూక్లియస్ నుంచి ఆల్ఫా బీటా గామా రేడియేషన్ అనేది బయటకు రావడం అనేది రేడియోయాక్టివిటీ. సో వన్స్ బయటకు వచ్చిన పార్టికల్ అనేది న్యూక్లియస్తో డిటాచ్ అయిపోతే రెండింటి మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఆల్ఫా పార్టికల్ పాజిటివ్ ఛార్జ్ న్యూక్లియస్ నుంచి బయటకు వచ్చింది, సో న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్, ఆల్ఫా పార్టికల్ పాజిటివ్ ఛార్జ్. సో మళ్ళీ ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ దగ్గరికి వెళ్తే రెండింటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ వస్తాయి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రీఎంటర్. సో అది మనకి రివర్సిబుల్ అనేది అవ్వదు. సో సింపుల్ ఎగ్జాంపుల్గా ఇవి. సో జనరల్గా ఆల్ న్యాచురల్ ప్రాసెస్ ఇర్రివర్సిబులే. రివర్సిబుల్ ప్రాసెస్ అనేది యాక్చువల్లీ ఇట్స్ ఇమాజినరీ కేస్, ఐడియల్ కేస్. పాసిబిలిటీ అనేది వెరీ రేర్. నెక్స్ట్, ద ప్యాసేజ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఏ రెసిస్టర్ ఇర్రివర్సిబుల్. సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఇర్రివర్సిబుల్. కరెంట్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్, సో ఇంపాసిబుల్. నెక్స్ట్, హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ బాడీస్ at a different temperature is also irreversible. సో సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్ కండిషన్ మెయింటైన్ అయితే అటు నుంచి ఇటు కూడా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హీట్ ట్రాన్స్ఫర్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. రివర్స్, లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి రావాలంటే కంపల్సరీగా ఎక్స్టర్నల్ డ్రైవింగ్ ఏజెన్సీ అనేది ఉండాలి. సో నథింగ్ బట్ అవర్ ఫ్రిడ్జ్ వర్కింగ్. ఓకే, సో లో టెంపరేచర్ నుంచి హీట్ తీసి బయట సరౌండింగ్కి ఇచ్చేస్తుంది. సో అందులో లోపల కంటిన్యూస్గా డీ ఫ్రిడ్జ్లో కూలింగ్ అనేది మెయింటైన్ అవుతుంది. సో దానికి ఒక మిషన్ అనేది కావాలి. సో అలా మిషన్ లేకుండా హై నుంచి లోకి వచ్చింది లో నుంచి హైకి వెళ్ళడం అనేది జరగదు. అంటే మన ట్యాంక్ నుంచి వాటర్ అనేది మన ట్యాప్ ద్వారా బకెట్లోకి వస్తే బకెట్ నుంచి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ట్యాంక్లోకి వాటర్ వెళ్ళిపోవడం అనేది జస్ట్ మీనింగ్లెస్. కంపల్సరీగా ఒక మెషిన్ ద్వారా మనం ఆ పని చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఇంపార్టెంట్ క్వశ్చన్. టాపిక్
వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో అందుకోసం ఒక పర్టికులర్ కండిషన్ నేను తీసుకుంటున్నాను. సో ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్కి సర్టైన్ ప్రెషర్ వాల్యూమ్ డిఫైన్ అయి ఉన్నాయి. సో n moles of a perfect gas containing a cylinder having insulating walls. When piston moves through a small distance dx, then small work done for suppose జరిగింది అనుకుందాం. సో ఇక్కడ పిస్టన్ ని పైకి మూవ్ చేస్తే dx డిస్టెన్స్ మూవ్ చేస్తే సర్టెన్ వర్క్ అనేది జరిగింది. సో dw ఆఫ్ వర్క్. ఓకే, సో మొత్తం టోటల్ మూవ్ చేయడానికి, సో ఇక్కడ జస్ట్ స్మాల్ dx డిస్టెన్స్ మూవ్ చేయడానికి dw వర్క్. సో మొత్తం టోటల్ ఎక్స్పాన్షన్కి వర్క్ డన్ w అని అనుకుంటే కనుక, సో మనం dw ఈక్వల్స్ టు pdv అని చెప్పేసి మనం ఇలా రాయొచ్చు, ప్రెజర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో హియర్ ఏ అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా, స్మాల్గా ఏ ఇండికేట్ చేయొచ్చు, క్యాపిటల్ ఏ ఇండికేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ అవర్ విష్. నెక్స్ట్, సో ఇఫ్ యూ వాంట్ టోటల్ వర్క్ డన్, సో ఇనీషియల్ వాల్యూమ్ ఫర్ సపోజ్ v1, ఫైనల్ వాల్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ v2 అని అనుకుంటే కనుక టోటల్ వర్క్ డన్ ఇంటిగ్రల్ v1 టు v2 pdv ఇలా రాయొచ్చు. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో ఇప్పుడు వర్క్ డన్కి ఐసోథర్మల్ ప్రాసెస్లో ఒక ఎక్స్ప్రెషన్. సో ఈ వర్క్ డన్ అనేది ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది, సో అది చెప్పడం కోసం. సో ఇక్కడ మొత్తం టోటల్ ప్రాసెస్ జరిగింది. సో ఇనీషియల్గా వాల్యూమ్ అనేది లో, సో ఏ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ బి వరకు వచ్చింది. ఒక ఇండికేటర్ డయాగ్రామ్తో మనం ఇండికేట్ చేయొచ్చు. ఏరియా అండర్ ద ఇండికేటర్ డయాగ్రామ్ అనేది మనకు వర్క్ డన్ అవుతుంది. ఓకే, సో ప్రెజర్ వాల్యూమ్. ఓకే, సో ఆల్మోస్ట్ యావరేజ్ ప్రెజర్, కాన్స్టెంట్ ప్రెజర్ అని మనం ఎజ్యూమ్ చేసుకుంటూ ఓన్లీ వాల్యూమ్ చేంజ్ ద్వారా వర్క్ డన్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఓకే, సో ఏ నుంచి బి వరకు కంటిన్యూస్గా గ్యాస్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది. సో అంటే v2 బిగ్గర్, v1 అనేది స్మాల్, సో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ మనం కన్సిడర్ చేసి అనలైజ్ చేస్తున్నట్టు. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. ఓకే, సో మనకి PV ఈక్వల్స్ టు nRT మనకి ఈక్వేషన్ తెలుసు, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ద్వారా మనం ప్రెజర్ P ఈక్వల్స్ టు nRT బై V అని చెప్పేసి రాయొచ్చు. సో ఇప్పుడు ఈ P ప్లేస్లో మనం మొత్తం టోటల్ ఇన్స్టెడ్ ఆఫ్ P ఈ nRT బై V సబ్స్టిట్యూట్ చేస్తే, ఈక్వేషన్ 1లో మనం P ఈక్వల్స్ టు nRT బై V సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్టెంట్ వర్క్ డన్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ v1 టు v2 nRT బై V ఇంటూ dV. సో ఇలా ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ మనకి n కాన్స్టెంట్, r కాన్స్టెంట్, t కాన్స్టెంట్. సో ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ మనం చెప్పింది. సో టెంపరేచర్ కాన్స్టెంట్, r ఆల్రెడీ కాన్స్టెంట్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఫర్ సపోజ్ ఫిక్స్డ్ ఇన్ ఎ గ్యాస్. దెన్ ఈ nRT మన ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్ రాయొచ్చు. సో దెన్ ఇంటిగ్రేషన్ ఫర్ ఓన్లీ dV. సో dV బై V. సో వీక్ ఇంటిగ్రేషన్, dV కాదు వీక్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రల్ dV బై V. సో 1 బై వీక్ ఇంటిగ్రేషన్ మనకి log V. సో ఆ ఫార్ములా మీకు తెలియాలి. సో 1 బై V ఆన్ ఇంటిగ్రేషన్ log V, 1 బై x ఆన్ ఇంటిగ్రేషన్ log x. సో సిమిలర్లీ V log V. సో బిట్వీన్ ద లిమిట్స్ v1 టు v2, ఫస్ట్ అప్పర్ లిమిట్ నెక్స్ట్ లోవర్ లిమిట్ కనుక రాస్తే మనకు అప్పుడు ఈక్వేషన్ nRT ఇంటూ log v2 టు ద బేస్ e మైనస్ log v1 టు ద బేస్ e. సో ఇక్కడ log a మైనస్ log b, log a బై b. సో ఆ ఫార్ములా కనుక మనం అప్లై చేస్తే W వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఈక్వల్స్ టు nRT log v2 బై v1 టు ద బేస్ e. సో ఇక్కడ టు ద బేస్ e కాకుండా బేస్ 10లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో అలా కన్వర్ట్ చేస్తే కనుక ఈ ఈక్వేషన్లో స్మాల్ మోడిఫికేషన్ 2.303 ఇంటూ nRT log 10. సో log 10 వాల్యూని 2.303తో మల్టిప్లై చేస్తే log e వస్తుంది. సో ఇది లాగర్థమ్ రిలేషన్. సో v2 బై v1. ద సేమ్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్లో కూడా మనం ఇండికేట్ చేయొచ్చు. సో P1 V1 ఈక్వల్స్ టు P2 V2. మనకి ఈక్వేషన్లో P1 V1 ఈక్వల్స్ టు P2 V2 కాబట్టి ఇక్కడ సో V2 బై V1 ఈక్వల్స్ టు మనకి P1 బై P2 అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ V2 బై V1 మనం P1 బై P2ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో అలా మనకి వర్క్ డన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్లో కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో యాక్చువల్లీ అప్పుడు ఇక్కడ వరకు ఎనఫ్. నెక్స్ట్, వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. సో వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏ విధంగా అయితే కన్సిడరేషన్ తీసుకున్నానో సేమ్. వన్ పర్ఫెక్ట్ గ్యాస్
ఒక సిలిండర్లో ఉంది. సో n మోల్స్ ఆఫ్ ది గ్యాస్. సో ఒక పిస్టన్ ఒక పర్టికులర్ పొజిషన్ నుంచి మూవ్ అయింది అప్వర్డ్ డైరెక్షన్లో. సో dx డిస్ప్లేస్ అయిందని అనుకుందాం. సో దానికి వర్క్ డన్ dw. సో dw వర్క్ డన్ మనం pdvగా రాయొచ్చు. సో మొత్తం టోటల్ ఎక్స్పెన్షన్కి వర్క్ డన్ కావాలంటే ఇంటిగ్రల్ v1 to v2 pdv. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో బట్ ఇది ఎడియాబాటిక్ ప్రాసెస్. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో మనం pv ఈక్వల్స్ టు nRT తీసుకొని ప్రెజర్ ప్లేస్లో మనం nRT బై v సబ్స్టిట్యూట్ చేసాం. బట్ ఇది ఎడియాబాటిక్ ప్రాసెస్. ఆల్రెడీ ఈ ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఈక్వేషన్స్ మనం డిస్కస్ చేసాం. సో అది వన్ ఆఫ్ ది ఈక్వేషన్ pv పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అంటే ప్రెజర్ p ప్లేస్లో మనం k బై v పవర్ గామాని సబ్స్టిట్యూట్ చేయగలం. సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1లో ఇన్స్టెడ్ ఆఫ్ p k బై v పవర్ గామా లేదా v పవర్ గామా డినామినేటర్ని న్యూమరేటర్ కనుక షిఫ్ట్ చేస్తే మనకి ప్రెజర్ p ఈక్వల్స్ టు k ఇంటూ v పవర్ మైనస్ గామా అవుతుంది. సో ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ p మనం సో ఈ టర్మ్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వర్క్ డన్ w ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ v1 to v2 ఇన్స్టెడ్ ఆఫ్ p kv పవర్ మైనస్ గామా dv. సో ఇక్కడ k కాన్స్టెంట్. సో అవుట్ సైడ్ రాస్తే మనం ఇంటిగ్రేషన్ ఓన్లీ ఫర్ v పవర్ మైనస్ గామా. సో v పవర్ మైనస్ గామా ఇంటిగ్రేట్ చేస్తే మనకి రిజల్టెంట్ వచ్చేది సో k ఇంటూ సో v పవర్ మైనస్ గామా అని ఇంటిగ్రేషన్ v పవర్ 1 మైనస్ గామా బై 1 మైనస్ గామా. సో విత్ లిమిట్స్ v1 to v2. సో ఇక్కడ ఎలా v పవర్ 1 మైనస్ గామా అయింది? సో దానికోసం సో ఇంటిగ్రేషన్లో ఫార్ములా యూజ్ చేస్తున్నాం మనం. అది x పవర్ n ఆన్ ఇంటిగ్రేషన్ మనకు ఫార్ములా ప్రకారంగా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో దీన్ని మనం సింపుల్గా ఇలా కూడా రాయొచ్చు 1 ప్లస్ n బై 1 ప్లస్ n. ఓకే, సో ఎడిషన్ కాబట్టి మనం ఇలా కూడా రాయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ x పవర్ n మనకి v పవర్ మైనస్ గామా ఉంది. అంటే సింపుల్గా ఇన్స్టెడ్ ఆఫ్ n మైనస్ గామా ఉంది. సో ఈ ఫాలో అయితే కనుక 1 ప్లస్ n, బట్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ n మైనస్ గామా ఉంది కాబట్టి v పవర్ 1 మైనస్ గామా బై 1 మైనస్ గామా. సో విత్ లిమిట్స్ v1 to v2. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ నెక్స్ట్ లోవర్ లిమిట్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే k బై 1 మైనస్ గామా ఇంటూ సో ఇన్స్టెడ్ ఆఫ్ v2 రాస్తే v2 పవర్ 1 మైనస్ గామా మైనస్ v1 పవర్ 1 మైనస్ గామా. నెక్స్ట్ ఫర్దర్ దీన్ని సింప్లిఫై చేసి వర్క్ డన్ ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్గా మార్చడం కోసమని నేను kని ఇన్సైడ్ మల్టిప్లై చేస్తున్నాను. సో అలా మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ప్రెషన్ 1 బై గామా మైనస్ 1 ఈక్వల్స్ టు సో ఇక్కడ యాక్చువల్లీ 1 మైనస్ గామా నేను మైనస్ కామన్ చేస్తే రివర్స్ చేస్తే మైనస్. సో మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే v2 టర్మ్ ఫస్ట్ ఉండేది నెక్స్ట్ వెళ్ళిపోతుంది మైనస్ టర్మ్గా. సో ఇక్కడ మైనస్ టర్మ్ ఉండేది ప్లస్ టర్మ్ అయిపోతుంది. అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తాం, మైనస్ ప్లస్ ప్లస్ మైనస్. సో ఇక్కడ కూడా ఇంటర్చేంజ్ చేస్తాం. సో 1 బై గామా మైనస్ 1 ఎందుకంటే గామా వాల్యూ మోర్ దెన్ 1. సో అందుకోసం చెప్పేసి 1 బై గామా మైనస్ 1 అని చెప్పేసి రాస్తే మనకి k ఇంటూ v1 ఫస్ట్ v2 నెక్స్ట్ ఇలా ఈక్వేషన్ అనేది మారుతుంది. ఫర్దర్ ఇన్స్టెడ్ ఆఫ్ k మనం ఇలా కూడా రాయొచ్చు. సో ఒక టెక్నిక్ సింప్లిఫై చేయడానికి సో మనం pv పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటే p1 v1 పవర్ గామా ఈక్వల్స్ టు p2 v2 పవర్ గామా. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు k1 కాన్స్టెంట్ అని అనుకుంటే k ప్లేస్లో ఇక్కడ మనం p1 v1 రాయొచ్చు, ఇక్కడ k ప్లేస్లో మనం p2 v2 పవర్ గామా రాయొచ్చు. ఓకే, సో అలా కనుక వీటి ప్లేస్లో k ప్లేస్లో ఈ రెండింటిని కనుక మనం రీప్లేస్ చేస్తే మనకి ఈక్వేషన్ సో అవి రీప్లేస్ చేసినప్పుడు ఇలా వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ k ఫస్ట్ p1 v1 పవర్ గామా, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ సెకండ్ టర్మ్లో k p2 v2 పవర్ గామా. సో ఇక్కడ v1 బేసెస్ ఆర్ సేమ్, పవర్స్ యాడ్ చేయాలి. సో 1 మైనస్ గామా ప్లస్ గామా రెండు గెట్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఓన్లీ v1 ఉంటుంది. అలాగే ఇక్కడ v2 బేస్ సేమ్, సో పవర్స్ యాడ్ చేయాలి. 1 మైనస్ గామా ప్లస్ గామా, గామా గామా గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు మనకి సింపుల్గా మనకి ఈక్వేషన్ 1 బై గామా మైనస్ 1 ఇంటూ p1 v1 మైనస్ p2 v2. సో సింపుల్ ఎక్స్ప్రెషన్గా మారిపోయింది. సో వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ సింపుల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్ అండ్ వాల్యూమ్. సో 1 బై గామా మైనస్ 1 ఇంటూ p1 v1 మైనస్ p2 v2. ఫర్దర్ ఇన్స్టెడ్ ఆఫ్ p1 v1 టెంపరేచర్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో దానికోసం సో ఇది ఐడియల్ గ్యాస్ మనం కన్సిడర్ చేసుకుంది. సో కాబట్టి p1 v1 ఈక్వల్స్ టు nR T1 అవుతుంది. ఓకే, సో
దీన్ని కూడా మనం యూటిలైజ్ చేయొచ్చు. సో ఇలా యూటిలైజ్ చేసి మనం P1 V1 P2 V2 ప్లేస్లో కనుక వీటిని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ ఎక్స్ప్రెషన్ NR into means NR by gamma minus 1 into T1 minus T2. So initial temperature minus final temperature, that is the resultant work done. So this is the expression for work done in adiabatic process. So ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, PV పవర్ గామా ఏ ఎందుకు యూజ్ చేయాలి ఇనీషియల్గా, ఇక్కడ ఎందుకు ఇలా యూజ్ చేస్తాం. ఇక్కడ ఫైనల్గా ఇన్స్టెడ్ ఆఫ్ మనం టెంపరేచర్ ఇండికేట్ చేయడం కోసమని నేను ఇలా కన్వర్షన్ తీసుకున్నాను. కానీ ఇది adiabatic ప్రాసెస్. సో adiabatic ప్రాసెస్లో మనకి గామా కోఎఫిషియంట్ అనేది కూడా, సో ఇది ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ 3 వేరియబుల్స్. సో ఆ 3 వేరియబుల్స్తో ఈక్వేషన్ అనేది మనకి కాంప్లికేటెడ్ అవుతుంది. ఓన్లీ 2 వేరియబుల్స్తో చెప్పడం కోసం PV పవర్ గామా తీసుకున్నది. కానీ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ PV నేను టెంపరేచర్లో కన్వర్ట్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని ఇలా రాస్తున్నాను. ఓకే, సో ఇది ఫైనల్గా వర్క్ డన్ ఇన్ adiabatic ప్రాసెస్. So since heat is not supplied to the gas, it can do work only by spending its internal energy. సో ఆ కేసులో సో ఇక్కడ మనం హీట్ అనేది adiabatic ప్రాసెస్లో ఇవ్వట్లేదు, అంటే ఇంటర్నల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకొని మాత్రమే అలా జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే వన్స్ అగైన్. సో PdV వర్క్ డన్ ఈక్వల్స్ టు -du. సో ద గ్యాస్ కూల్స్ ఇన్ adiabatic ఎక్స్పెన్షన్. సో ఒకవేళ గ్యాస్ ఎక్స్పెండ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకొని అది వర్క్ చేసి ఎక్స్పెండ్ అవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి మనకి ఇంటర్నల్ ఎనర్జీ అంటే టెంపరేచర్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ ద వర్క్ డన్ ఇన్ డిఫరెంట్ ప్రాసెసెస్. P ఈక్వల్స్ టు nRT బై V మనకి ఎక్స్ప్రెషన్ తెలుసు. సో ఇక్కడ మనకి రిలేషన్ బిట్వీన్ ద వర్క్ డన్స్ ఇన్ ఆల్ ప్రాసెస్, 4 డిఫరెంట్ మేజర్ ప్రాసెస్ మనం డిస్కస్ చేసాం. ఏ ప్రాసెస్లో వర్క్ డన్ అనేది ఎక్కువ అనేది చెప్పాలి. సో అందుకోసం మనం స్లోప్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైజ్ చేసి చాలా సింపుల్గా చెప్పొచ్చు. సో అదేంటంటే, సో ప్రెజర్ ఈక్వల్స్ టు nRT బై V అని చెప్పేసి మనం ఇలా మెన్షన్ చేయగలిగాం. సో మనకి ఇది సింపుల్గా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి మనకి dP బై dV అనేది మనం తీసుకురావాలంటే, ఇది మనకి ఇండికేటర్ డయాగ్రామ్లో ప్రెజర్ అనేది y యాక్సిస్, వాల్యూమ్ అనేది x యాక్సిస్. సో స్లోప్ అనేది -PdV అవుతుంది. సో అది ఎలా అనేది మనం సింపుల్గా ఈ ఈక్వేషనే కన్సిడర్ చేసుకొని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ dP dV తీసుకురావడానికి, సో ఐసోథర్మల్ ప్రాసెస్ ఫస్ట్ దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్ అనుకుందాం. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో స్లోప్ ఈక్వేషన్ ఇది అవుతుంది. సో ఎలా అంటే, ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే ఇది మొత్తం టోటల్ కాన్స్టెంట్. సో ఇప్పుడు ఇదంతా కాన్స్టెంట్ అయితే మనం విత్ రెస్పెక్ట్ టు అని కాకుండా జనరల్గా డిఫరెన్షియేట్ చేస్తే మనకి, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ V డిఫరెన్షియేట్ చేస్తేనే అనుకుందాం. సో అప్పుడు dP బై dV ఈక్వల్స్ టు, సో ఇక్కడ nRT అనేది కాన్స్టెంట్. సో ఓన్లీ 1 by V ఆన్ డిఫరెన్షియేషన్. సో 1 by V ఆన్ డిఫరెన్షియేషన్ మైనస్ 1 by V స్క్వేర్. సో ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ nRT మనం PV అని చెప్పేసి రాయొచ్చు. సో మైనస్ PV బై V స్క్వేర్. సో V స్క్వేర్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. సో మైనస్ P బై V. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో మనకి ఇండికేటర్ డయాగ్రామ్ స్లోప్ అనేది -P బై V అని చెప్పేసి వచ్చింది. ఇది ఐసోథర్మల్ ప్రాసెస్. ఓకే, సో ఇదంతా మనం అనలైజ్ చేసింది ఐసోథర్మల్ ప్రాసెస్కి. సో ఐసోథర్మల్ ప్రాసెస్ కాకుండా ఎడియాబాటిక్ ప్రాసెస్కి అనలైజ్ చేస్తే, ఎడియాబాటిక్ ప్రాసెస్లో P ఈక్వల్స్ టు K ఇంటూ V పవర్ మైనస్ గామా. సో దీన్ని కూడా మనం డిఫరెన్షియేట్ చేస్తే సింపుల్గా మనం ఈ విధంగా ఎక్స్ప్రెషన్ అనేది గెయిన్ చేయొచ్చు. సో ఇది నేను డిఫరెన్షియేట్ చేసి చూపిస్తాను. సో dP బై dV విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ కనుక డిఫరెన్షియేట్ చేస్తే మనకి P విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ dP బై dV ఈక్వల్స్ టు, సో K ఇంటూ, సో విత్ రెస్పెక్ట్ టు V మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో డిఫరెన్షియేట్ చేస్తే మనకి వచ్చే ఎక్స్ప్రెషన్ మైనస్ గామా V పవర్ మైనస్ గామా మైనస్ 1. ఓకే, సో నౌ ఇన్స్టెడ్ ఆఫ్ K we can write P by V పవర్ gamma. So simply instead of K, PV power gamma ganaka raste. So which is equals to, instead of K, PV power gamma into minus gamma into V power minus gamma minus 1. So bases are same. So powers add cheste V power minus 1. So kabatti minus gamma
p at numerator. సో v పవర్ -1 ని డినామినేటర్లో రాస్తే ఈ విధంగా వస్తుంది. సో మనకి ఏడియాబాటిక్ ప్రాసెస్లో ఇదంతా మనం డిస్కస్ చేసేది ఏడియాబాటిక్ ప్రాసెస్. సో ఈ ఏడియాబాటిక్ ప్రాసెస్లో మనకి స్లోప్ dp/dv అనేది మనకి -γp/v అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో ఇప్పుడు వీటన్నిటిని మనం గ్రాఫికల్గా కనుక స్టడీ చేస్తే చూడండి, ఐసోకోరిక్ ప్రాసెస్ వాల్యూమ్ కాన్స్టెంట్. సో వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి ప్రెజర్ మనం వేరీ చేస్తే మనకి వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్, ఎంత ప్రెజర్ పెంచినా వాల్యూమ్ కాన్స్టెంట్. సో కాబట్టి ఇది ఐసోకోరిక్ ప్రాసెస్. నౌ ఐసోబారిక్ ప్రాసెస్, సో ప్రెజర్ రిమైన్స్ కాన్స్టెంట్, సో కాబట్టి మనకి హారిజంటల్ లైన్ వస్తుంది. కానీ ఐసోథర్మల్ ఎడియాబాటిక్ కర్వ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ -p/v -γp/v. సో ఇక్కడ p/v వాల్యూతో కంపేర్ చేస్తే γp వాల్యూ అనేది ఎక్కువ. సో దాని ప్రకారంగా ఈ వాల్యూ ఎక్కువ ఉండాలి, కానీ మైనస్ ఉంది. సో మైనస్లో మనకి -10 -15లో -10 అనేది పెద్దది. ఆ ప్రకారంగా మనకి ఈ స్లోప్ అనేది పెద్దది. సో ఇక్కడ ఎందుకు నేను స్లోప్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఈ స్లోప్ ప్రకారంగా మనకి ఏరియా అండర్ ద కర్వ్ అనేది డిజైన్ అవుతుంది. సో ఈ మొత్తం టోటల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు అసలు ఏరియాయే ఫామ్ అవ్వలేదు ఐసోకోరిక్ ప్రాసెస్లో. ఐసోబారిక్ ప్రాసెస్లో బిగ్ ఏరియా అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ, నెక్స్ట్ ఐసోథర్మల్లో, నెక్స్ట్ ఏడియాబాటిక్ ప్రాసెస్లో. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సింపుల్ కూడా చెప్పొచ్చు. సో వర్క్ డన్ ఇన్ ఐసోబారిక్ ఈజ్ మోర్, నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్, నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ adiabatic, next work done in isocoric. Actually 0, but as an indication ఇది మనకి వర్క్ డన్ ఇన్ డిఫరెంట్ ప్రాసెస్లో. సో మనకి మోర్ వర్క్ డన్ కావాలి అంటే కనుక ఐసోబారిక్ ప్రాసెస్ని మనం ఫాలో అయితే మనకి ఎక్కువ వర్క్ డన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఐసోథర్మల్, నెక్స్ట్ adiabatic, నెక్స్ట్ ఐసోకోరిక్. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ adiabatic ప్రాసెస్. సో సింప్లీ ఐసోథర్మల్ చేంజెస్, adiabatic చేంజెస్ మనం డిఫరెన్సెస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, చేంజ్ ఇన్ టెంపరేచర్ 0 ఐసోథర్మల్ ప్రాసెస్, చేంజ్ ఇన్ హీట్ 0 adiabatic ప్రాసెస్. సో సిస్టమ్ ఈజ్ థర్మల్లీ కండక్టింగ్ టు ద సరౌండింగ్. సో హీట్ అనేది కంటిన్యూస్గా ఎక్స్చేంజ్ అయిపోయి ఈక్విలిబ్రియంలో ఉండాలి, అప్పుడే టెంపరేచర్ అనేది మనకి సేమ్ మెయింటైన్ అవుతుంది. బట్ ఇది కంప్లీట్గా ఐసోలేటెడ్. సో సిస్టమ్ ఈజ్ థర్మల్లీ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ద సరౌండింగ్. సో వీ కెన్ సే ఐసోలేటెడ్ బట్ థర్మల్లీ ఇన్సులేటెడ్. నెక్స్ట్ చేంజెస్ అకర్స్ స్లోలీ. సో ఇక్కడ సడన్ రియాక్షన్స్. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది 0. చేంజ్ ఇన్ టెంపరేచర్ 0 అంటే ఇంటర్నల్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్, టెంపరేచర్ 0 అంటే ఇంటర్నల్ ఎనర్జీ 0. బట్ ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ కాదు, చేంజ్ అనేది 0 కూడా కాదు. సో డిఫరెంట్ కేసెస్ని బట్టి మనకి నెగిటివా పాజిటివ్ అనేది డిఫైన్ అవుతుంది. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఆర్ వర్క్ డన్ బై ద సిస్టమ్ బట్టి మనకి ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ బికమ్స్ ఇన్ఫినిటీ. సో ఎలా స్పెసిఫిక్ హీట్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది? సో స్పెసిఫిక్ హీట్ మనం డిఫైన్ చేసిన దాని ప్రకారంగా ఫార్ములా స్పెసిఫిక్ హీట్ కనుక అబ్జర్వ్ చేస్తే అది మనకి dq/dt. సో ఈ dq/dt అనేది మనకి స్పెసిఫిక్ హీట్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ S లేదా స్పెసిఫిక్ హీట్, మోలార్ స్పెసిఫిక్ హీట్ C కూడా మనం ఇండికేట్ చేయొచ్చు. సో ఏదన్నా ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది 0 అంటే డినామినేటర్ 0 అయిపోతుంది ఐసోథర్మల్ ప్రాసెస్లో. సో కాబట్టి మనకి ఇది ఇన్ఫినిటీ అయిపోతుంది. సో ఇన్ఫినిటీ ఇఫ్ dt 0. నెక్స్ట్ సిమిలర్లీ స్పెసిఫిక్ హీట్ బికమ్స్ 0 ఇన్ adiabatic ప్రాసెస్. ఎందుకని? హీట్ అనేది 0 అవుతుంది. సో హీట్ 0 అయిపోతే మనకి స్పెసిఫిక్ హీట్ అనేది 0 అయిపోతుంది, ఎందుకంటే ఈ స్పెసిఫిక్ హీట్ అనేది dq/dt. సో హీట్ 0 కాబట్టి మనకి S అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్లో PV కాన్స్టెంట్, అదే మన adiabatic ప్రాసెస్లో అయితే PV పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అండ్ ఆల్రెడీ స్లోప్స్ మనం ఆల్రెడీ డెరైవ్ చేసిందే. సో రిలేషన్ కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను. నెక్స్ట్ కార్నాట్ ఇంజిన్. సో ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, మేజర్ కాన్సెప్ట్ ఇన్ థర్మోడైనమిక్స్. సో ఈ కార్నాట్ ఇంజిన్ అనేది ఒక థియరిటికల్గా అనలైజ్ చేసిన ఒక ఇంజిన్. సో అదేంటంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాసెస్లు జరిగి ఒక సైక్లిక్గా ఇనీషియల్ పొజిషన్ నుంచి మళ్ళీ ఫైనల్ పొజిషన్కి వచ్చినట్టుగా ఎజ్యూమ్ చేసుకొని ఒక ఇంజిన్ అనేది థియరిటికల్గా డిజైన్ చేశారు కార్నాట్. సో ఆ ఇంజిన్ని మనం హీట్ ఇంజిన్ అని చెప్పేసి అంటాం. సో హీట్ ఇంజిన్ అనేది ఏంటంటే ఏ హీట్ ఇంజిన్ ఈజ్ ఏ డివైస్ యూజ్డ్ టు కన్వర్ట్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ వర్క్.
సో హీట్ ఎనర్జీని మెకానికల్ వర్క్గా కన్వర్ట్ చేయడానికి డిజైన్ చేసిన ఒక డివైస్. సో జనరల్లీ హీట్ ఇంజిన్స్ విల్ వర్క్ ఇన్ ఏ సైక్లిక్ ప్రాసెస్ జనరల్లీ. ఓకే, హీట్ ఇంజిన్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ యూనిట్స్. సో అవి ఏంటంటే సింక్, సోర్స్ అండ్ వర్కింగ్ సబ్స్టెన్స్. బట్ మనం సింపుల్గా ఇలా సోర్స్ నుంచి హీట్ తీసుకుంటుంది. సో ఆ ఇంజిన్ అనేది వర్కింగ్ సబ్స్టెన్స్తో పాటు పర్ఫార్మెన్స్ చేసి ఫైనల్గా సింక్ అనేది హీట్ అనేది డెలివర్ చేస్తుంది. మళ్ళీ సింక్ నుంచి హీట్ తీసుకొని మళ్ళీ రీసర్క్యులేషన్లో మళ్ళీ సోర్స్కి రిటర్న్ అవ్వడం ద్వారా మళ్ళీ ఇనిషియల్ పొజిషన్. సో కంప్లీట్గా ఒక సైక్లిక్ ప్రాసెస్. సో ఇందులో మనకి హీట్ తీసుకుంది, కొంత అమౌంట్ ఆఫ్ హీట్ సింక్కి ఇచ్చింది, సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ సైక్లిక్ ప్రాసెస్లో జరుగుతుంది. కాకపోతే ఇక్కడ జరిగిన వర్క్ డన్, సోర్స్ నుంచి సింక్కి ఇలా కన్వర్షన్లో జరిగే వర్క్ డన్ మనం Q1 హీట్ తీసుకుని అందులో కొంత అమౌంట్ ఆఫ్ హీట్నే సింక్కి ఇచ్చింది. సో అంటే రిమైనింగ్ అనేది వర్క్ పర్ఫార్మెన్స్ జరిగినట్టు అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఆ హీట్ డిఫరెన్స్ ఎంత అయితే ఉందో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే మన కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ మనకి వర్క్ జరిగినట్టు. ఓకే, సో వర్క్ డన్ W = Q1 - Q2 అని చెప్పేసి మనం ఇండికేట్ చేయొచ్చు. సో ఈ బేసిక్ నాలెడ్జ్ని యూజ్ చేసి ఈ సైక్లిక్ ప్రాసెస్ అండ్ వర్క్ డన్ బేస్డ్గా మనం ఒక ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అనేది ఒక ఈక్వేషన్ అనేది అనలైజ్ చేసి చెప్పొచ్చు. ఓకే, సో అలా థియరిటికల్ అనాలిసిస్ అనేది డీటెయిల్స్ చూద్దాం. కార్నాట్ ఇంజిన్. సో ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ కార్నాట్ ఇంజిన్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఫస్ట్ సిలిండర్. సో సిలిండర్ హ్యాస్ ఏ కండక్టింగ్ బేస్. సో బేస్ అనేది కండక్టింగ్ అండ్ ఇన్సులేటింగ్ వాల్స్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ గ్యాస్ యాజ్ ఏ వర్కింగ్ సబ్స్టెన్స్, ఇన్సులేటింగ్ అండ్ ఫ్రిక్షన్లెస్ పిస్టన్. సో మొత్తం టోటల్ గ్యాస్ అంతా కూడా ఇన్సులేషన్లో ఉంది. సో ఒక పర్టికులర్ వాల్స్ తోటి, అడియాబాటిక్ వాల్స్, ఓన్లీ బేస్ మాత్రం కండక్టింగ్ వాల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో అక్కడ పిస్టన్ మూవ్ అవడానికి ఉంటుంది కానీ అది ఫ్రిక్షన్లెస్ పిస్టన్. ఇదంతా మనం ఇమాజినేషన్. ఓకే, అంటే పర్ఫెక్ట్ ఫ్రిక్షన్లెస్ అనేది ఉండదు, ఎంతో కొంత ఫ్రిక్షన్ వస్తుంది, కానీ మన కన్వీనియన్స్ కోసం ఫ్రిక్షన్లెస్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకుంటే ఇలా. సో మనకి బేస్ అనేది కండక్టింగ్, రిమైనింగ్ అడియాబాటిక్ అండ్ విత్ పిస్టన్. ఓకే, సో సింపుల్ ఈజీగా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వగలిగే ఒక పిస్టన్ ఉంది అని మనం అనుకుందాం. సో ఇదంతా కూడా మనకి వర్కింగ్ సబ్స్టెన్స్. ఓకే, విత్ పిస్టన్, సిలిండర్, ఇదంతా మొత్తం కూడా మన ఇన్సైడ్ వర్కింగ్ సబ్స్టెన్స్తో ఒక సిలిండర్ అనేది ఫస్ట్ ఎజ్యూమ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ సిలిండర్కి కావాల్సినంత హీట్ ఇచ్చేలాగా సోర్సు, ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ కొంత ప్రాసెస్ అయిన తర్వాత సింక్కి హీట్ రిజెక్ట్ చేయడానికి ఒక సింక్ని, రిజర్వాయర్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. అదేంటో వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సోర్స్. సోర్స్ అనేది హాట్ రిజర్వాయర్, అంటే వెరీ హై టెంపరేచర్ ఉంటుంది. ఎలా అంటే మనం దానికి కొంత టెంపరేచర్ ఇచ్చినా కొంత టెంపరేచర్ తీసేసినా సరే ఆ టెంపరేచర్ ఆఫ్ ది రిజర్వాయర్ అనేది చేంజ్ అవ్వదు. రిజర్వాయర్ అంటే హ్యూజ్ అని, హాట్ రిజర్వాయర్ అంటే చాలా ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉంది, దాని నుంచి కొంత టెంపరేచర్ తీసినా, అంటే కొంత హీట్ తీసినా, మనం కొంత హీట్ ఇచ్చినా సరే సేమ్ టెంపరేచర్ దగ్గర అది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ T1 అంటే ఇది ఒక హాట్ జంక్షన్, మనకు కావాల్సినంత హీట్ మనం ఆ జంక్షన్ నుంచి మనం తీసుకోవచ్చు. ఓకే, సో విత్ కండక్టింగ్, it has infinite thermal capacity. Any amount of heat can be taken from it without changing its temperature of source. Okay, ala okay assumption. So for example idanta source, so huge amount of heat undi, manaku kavalsanta heat mana ikkada ee conducting base nunchi man teesukochu. Remaining idanta adiabatic, ante ikkada conducting undi, మనం ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ని దీని మీద పెట్టడం ద్వారా మనం ఈ సోర్స్ నుంచి హీట్ అనేది వర్కింగ్ సబ్స్టెన్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అలా మనం ఒక పిస్టన్ని దీని మీద ఇమాజినేషన్ ఇక్కడ పెడితే ఈ హీట్ వెళ్ళినట్టుగా మనం కన్సిడర్ చేసుకుందాం. నెక్స్ట్ ఇన్సులేటింగ్ స్టాండ్. సో ఇన్సులేటింగ్ స్టాండ్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ ఒక బేస్ ఆఫ్ ఎ సిలిండర్ కుడ్ బి ప్లేస్డ్ ఆన్ ద ఇన్సులేటింగ్ స్టాండ్. అంటే సిలిండర్ని మనం ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెడితే కంప్లీట్గా ఐసోలేట్ అయిపోతుంది అనమాట. సో టు ఐసోలేట్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ కంప్లీట్లీ మనం యూజ్ చేస్తున్నాం. సో ఆ పిస్టన్ని దీని మీద పెట్టడం ద్వారా మనకి కంప్లీట్గా, సో పిస్టన్కి మనకి బేస్ అనేది కండక్టింగ్ ఉంది కదా, సో దీని మీద పెట్టేసరికి మొత్తం కంప్లీట్గా ఐసోలేట్ అడియాబాటిక్ అయిపోతుంది. సో మనకి బయటికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో అందుకోసం మనం ఈ ఇన్సులేటింగ్ స్టాండ్ అని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది కూడా జస్ట్ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ సింక్. సో సింక్ అనేది కూడా ఒక రిజర్వాయర్, బట్ కోల్డ్ రిజర్వాయర్. అంటే దీనికి మనకు కొంత టెంపరేచర్, అది హీట్ ఇచ్చినా హీట్ తీసుకున్నా సరే మనకి ఈ టెంపరేచర్ ఆఫ్ ది సింక్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. అంటే మన సింక్కి కొంత హీట్ రిజెక్ట్ చేసిన, ఆ సింక్ నుంచి కొంత హీట్ తీసుకున్నా సరే టెంపరేచర్లో ఎటువంటి చేంజ్ లేని
ఒక రిజర్వాయర్. సో ఆల్రెడీ సోర్స్ కన్సిడర్ చేసుకున్న అది హాట్ రిజర్వాయర్, సింక్ కన్సిడర్ చేసుకుంటున్నాం ఇది కోల్డ్ రిజర్వాయర్. ఓకే, సోర్స్, సింక్ అని నేమ్స్ తోటి ఒక సెట్ ఇంజిన్ని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. సో మొత్తం ఇదంతా పిస్టన్ వర్కౌట్ చేస్తుంది. సో ఆ పిస్టన్లో ఉన్న గ్యాస్కి మనం హీట్ ఇవ్వడం, హీట్ సింక్కి రిజెక్ట్ చేయడం, ఆ ప్రాసెస్ అన్ని వన్ బై వన్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇలా కంప్లీట్గా ఒక సైక్లిక్ ప్రాసెస్ని ఎజ్యూమ్ చేసుకొని ఫైనల్గా ఈ ప్రాసెస్లో జరిగిన వర్క్ డన్ ఏంటి, ఎఫిషియన్సీ ఎంత, ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుందో మనం స్టడీ చేద్దాం. సో సింక్, సో హీట్ రిజర్వాయర్ లాగా కోల్డ్ రిజర్వాయర్. సో ఇన్సైడ్ టెంపరేచర్ T2, మనం కొంత హీట్ ఇచ్చినా సరే, హీట్ తీసుకున్నా సరే టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వదు. సో యాజ్ ద ఇంజిన్ వర్క్స్, ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది ఇంజిన్ అండర్గోస్ ఏ సైక్లిక్ ప్రాసెస్. సో దాన్ని మనం కార్నాట్ సైకిల్ అని చెప్పేసి అంటాం. సో కార్నాట్ హీట్ ఇంజిన్ ఆర్ కార్నాట్ సైకిల్ అని మన ఈ కాన్సెప్ట్ని స్టడీ చేస్తాం. సో ఏ హీట్ ఇంజిన్ విల్ అబ్జర్వ్ హీట్ ఎనర్జీ Q1 ఫ్రమ్ ద సోర్స్. ఫస్ట్ మనం వర్కింగ్ సబ్స్టెన్స్ని సోర్స్ మీద పెడతాం. సో సోర్స్ మీద పెడితే సోర్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ సబ్స్టెన్స్ Q1 అమౌంట్ ఆఫ్ హీట్ అనేది తీసుకుంది అనుకుందాం. ఓకే, సో ఇనీషియల్గా ఫస్ట్ అది P1, V1, T1 పొజిషన్ దగ్గర ఉంది. సో మనం వర్కింగ్ సబ్స్టెన్స్ని తీసుకెళ్ళి మనం సోర్స్ మీద పెట్టాం. సో ఎప్పుడైతే సోర్స్ మీద పెట్టామో సోర్స్ టెంపరేచర్ T1. సో మనం సోర్స్ నుంచి మనం ఎంత హీట్ తీసుకున్నా సరే అదంతా కంప్లీట్ కండక్టింగ్ వాల్ ఉంది కాబట్టి టెంపరేచర్లో మార్పు అనేది ఉంది. సో మనం పిస్టన్ పైకి మూవ్ చేస్తున్నాం, సో అంటే గ్యాస్ని ఎక్స్పెండ్ చేస్తున్నాం, టెంపరేచర్ అనేది T1 కాన్స్టెంట్ మెయింటైన్ అవుతుంది. అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఎక్స్పెన్షన్ జరుగుతుంది. సో అది మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఇక్కడ నుంచి, సో మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ నెంబరింగ్ ఇద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ 1 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2 వరకు. అంటే మనం ఎప్పుడైతే వర్కింగ్ సబ్స్టెన్స్ని తీసుకువెళ్ళి సోర్స్ మీద పెట్టామో సోర్స్ నుంచి Q1 అమౌంట్ ఆఫ్ హీట్ ఎప్పుడైతే తీసుకుందో సో వెంటనే ప్రెజర్ వాల్యూమ్లో చేంజ్ వస్తుంది. టెంపరేచర్ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే సోర్స్కి కనెక్ట్ అయింది కాబట్టి. సో ఈ ప్రాసెస్లో ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో మనకి జరిగిన వర్క్ డన్ మనం అనలైజ్ చేయొచ్చు. సో ఇక్కడ P1, V1, T1 నుంచి P2, V2, T1కి కన్వర్షన్ అనేది జరిగింది. సో ఇదంతా కూడా ఐసోథర్మల్గా గ్యాస్ అనేది ఎక్స్పెండ్ అయింది. సో కాబట్టి మనం వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఆల్రెడీ డెరైవ్ చేసాం. సో వర్క్ డన్, హీట్ టేకెన్ రెండు సేమ్ అవుతాయి. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ లేదు కాబట్టి అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వర్క్ డన్ అండ్ హీట్ రెండు సేమ్ అవుతాయి. ఓకే, సో గుర్తుందో లేదో నేను మళ్ళీ ఒకసారి రాస్తాను. dq = du ప్లస్ dw. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అనేది 0. సో dq = dw. సో ఎంతైతే అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకుంటుందో అంత వర్క్ డన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి w వర్క్ డన్ ఫ్రమ్ 1 to 2 పొజిషన్. సో ఈ 1 నుంచి ఈ 2 వరకు రావడానికి మనకి ఎంత వర్క్ డన్ అనేది జరిగింది. సో అది మ్యూ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ T1. సో Nతో ఇండికేట్ చేయొచ్చు లేదా మ్యూతో ఇండికేట్ చేయొచ్చు. సో జస్ట్ అది నోటేషన్ అంతే. సో T1 టెంపరేచర్. సో వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్ బై ఇనిషియల్ వాల్యూమ్. సో V2/P1. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో ఫస్ట్ 1 నుంచి 2కి ప్రాసెస్ జరగడానికి ఫర్ సపోజ్ వర్క్ డన్ W12 అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ని సోర్స్ నుంచి తీసేసి ఫర్ సపోజ్ మనం దాన్ని ఒక ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టామనుకుందాం. సో అప్పుడు ఇన్సులేటింగ్ స్టాండ్ మీద ఎప్పుడైతే పెట్టామో మొత్తం టోటల్ అది కంప్లీట్లీ ఎడియాబాటిక్ వాల్ అయిపోతుంది. సో ఎప్పుడైతే కంప్లీట్లీ ఎడియాబాటిక్ వాల్ అయిపోయిందో దెన్ ఫర్దర్ పిస్టన్ కనుక పైకి మూవ్ చేస్తే అది మనకి ఎడియాబాటిక్ ఎక్స్పెన్షన్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ కనుక మనం స్టడీ చేస్తే సో మొత్తం టోటల్ ఫర్దర్ హీట్ అనేది బయటికి ఎక్స్చేంజ్ అనేది అవ్వదు. సో అది ఎడియాబాటిక్ ప్రాసెస్ అవుతుంది. సో ఈ ఎడియాబాటిక్ ప్రాసెస్లో మనకి టోటల్ ఏం జరిగింది. సో ఇనిషియల్గా 1 నుంచి 2కి వస్తే ఇప్పుడు 2 నుంచి 3 వరకు. సో మనం ఎక్స్పెండ్ చేస్తున్నాం. సో వాల్యూమ్, ప్రెజర్ చేంజ్ అవుతున్నాయి. సో దాంతోపాటుగా టెంపరేచర్లో కూడా చేంజ్ వస్తుంది. సో ఇక్కడ ఎక్స్పెన్షన్ జరగడానికి గ్యాస్ ఇంటర్నల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకొని ఎక్స్పెండ్ అవ్వాలి. మనం పిస్టన్ పైకి మూవ్ చేస్తాం. సో గ్యాస్ ఎక్స్పెండ్ అవ్వాలి అంటే తన యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఖర్చు పెట్టాలి కాబట్టి టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఫర్ సపోజ్ T2 టెంపరేచర్ అనుకుందాం. సో 3 అనే పొజిషన్కి వచ్చేసరికి టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ T2 అనుకుందాం. సో T1 టెంపరేచర్ నుంచి T2కి మారింది. సో ఇక్కడ
ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ 3 చేంజ్ అయినాయి. కానీ ఇది ఎడియాబాటిక్ కాబట్టి మనకి ఎడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఆల్రెడీ మనకి ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ డిరైవ్ చేసాం. సో వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ యాక్చువల్లీ 2 to 3 adiabatic expansion. So that is mu r by gamma minus 1 into T1 minus T2. So initial temperature minus final temperature. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్, వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ ఆ రెండు ఈక్వేషన్లు గుర్తుంటే మనం చాలా ఈజీగా ఈ రెండు ఈక్వేషన్స్ని రాయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వర్కింగ్ సబ్స్టెన్స్ మనం ఆల్రెడీ ఒక ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టి ఉంచి మనం ఎక్స్పెండ్ చేసాం. ఇప్పుడు ఇన్సులేటింగ్ స్టాండ్ నుంచి తీసేసి ఇప్పుడు ఈసారి సింక్కి పెట్టామనుకుందాం. సింక్ పైన పెట్టాం. సో ఎప్పుడైతే సింక్కి కనెక్టివిటీలో తీసుకొచ్చామో అప్పుడు సింక్ అనేది లో టెంపరేచర్, అది మనం T2 టెంపరేచర్ అని చెప్పేసి అనుకున్నాం. సో ఎప్పుడైతే సింక్కి కనెక్ట్ చేసామో, లో టెంపరేచర్ కనెక్ట్ చేసామో, హీట్ విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హై టు లో, అంటే సింక్కి కొంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది వెళ్ళిపోతుంది. సో సింక్కి ఎప్పుడైతే హీట్ వెళ్ళిందో, సో అలా హీట్ వెళ్ళడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ మనమే కొంత కంప్రెస్ చేసాం అనుకుందాం. సో పిస్టన్ని మనం కంప్రెస్ చేసాం, వర్క్ మనం చేసాం. సో అప్పుడు గ్యాస్ అనేది కంప్రెస్ అవుతుంది. సో అప్పుడు వాల్యూమ్ అనేది తగ్గుతుంది. సో V3 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ V4కి వచ్చింది అనుకుందాం. సో స్టార్టింగ్ 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, ఇప్పుడు 3 నుంచి 4కి. ఇదంతా కూడా సింక్కి కనెక్టివిటీలో ఉండి జరుగుతుంది. అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ T2 దగ్గర జరుగుతుంది. అంటే ఇది ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఐసోథర్మల్గా మనం కంప్రెస్ చేస్తున్నాం. సో ఇలా ఐసోథర్మల్గా కంప్రెస్ చేసినప్పుడు జరిగింది మొత్తం టోటల్ ప్రెజర్, వాల్యూమ్ చేంజ్ అయినాయి, బట్ టెంపరేచర్ రిమైన్స్ సేమ్ ఐసోథర్మల్ కంప్రెషన్ కాబట్టి. సో ఈ ఐసోథర్మల్ కంప్రెషన్లో మనకి వర్క్ డన్ మనకి Q2 ఈక్వల్స్ టు mu RT. సో యాక్చువల్లీ టెంపరేచర్ T2. సో mu RT2 log V3 by V4. సో ఇక్కడ మన వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. సో మైనస్, సో ఆ మైనస్ని మనం రీప్లేస్ చేయడానికి ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్ కదా ఉండాలి. సో V4 by V3 ఉండాలి. సో V3 by V4 అని చెప్పేసి డైరెక్ట్గా రాస్తాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. నెక్స్ట్ ఎడియాబాటిక్ కంప్రెషన్. సో ఇప్పుడు ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ని మళ్ళీ సింక్ నుంచి తీసేసి అగైన్ ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టి కంప్రెస్ చేస్తున్నాం. ఎంతవరకు కంప్రెస్ చేస్తున్నాం అంటే ఇనీషియల్గా ప్రెజర్, వాల్యూమ్స్ వచ్చేంత వరకు కంప్రెస్ చేస్తాం అనుకుందాం. సో అలా మళ్ళీ సేమ్ P1 V1 వచ్చేంత వరకు కనుక మనం కంప్రెస్ చేస్తే అప్పుడు వర్క్ డన్. సో ఇదంతా కూడా మనం ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టి మనం కంప్రెస్ చేసాం కాబట్టి ఎడియాబాటిక్ కంప్రెషన్. సో వర్క్ డన్. సో దట్ ఈస్ ఇనీషియల్ టెంపరేచర్ మైనస్ ఫైనల్ టెంపరేచర్. ఇనీషియల్ టెంపరేచర్ T2, ఫైనల్ టెంపరేచర్ T1. సో అకార్డింగ్ టు ద ఫార్ములా ప్రకారంగా వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ mu r by gamma minus 1 into ఇనీషియల్ టెంపరేచర్ మైనస్ ఫైనల్ టెంపరేచర్. ఈ ప్రాసెస్లో మనకి 4 నుంచి 1కి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి 4 to 1 ఆ పొజిషన్ ప్రకారంగా మనకి ఇలా ఈక్వేషన్ అనేది వస్తుంది. సో వర్క్ డన్ ఇన్ కంప్లీట్ కార్నర్ సైకిల్ ఏం జరిగింది, 1 నుంచి 2కి, నెక్స్ట్ 2 నుంచి 3కి, 3 నుంచి 4కి, 4 నుంచి 1కి యాజ్ యూజువల్ ఇనీషియల్ పొజిషన్కి. ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్, నెక్స్ట్ ఎడియాబాటిక్ ఎక్స్పెన్షన్, నెక్స్ట్ ఐసోథర్మల్ కంప్రెషన్, లాస్ట్ ఎడియాబాటిక్ కంప్రెషన్ ద్వారా మళ్ళీ ఇనీషియల్ పొజిషన్కి వచ్చాం. సో మొత్తం టోటల్ వర్క్ డన్ కనుక అనలైజ్ చేస్తే, సో టోటల్ వర్క్ డన్ ఐసోథర్మల్ ప్రాసెస్, ఎడియాబాటిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఎడియాబాటిక్ కంప్రెషన్. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ యాక్చువల్గా మైనస్తో ప్రకారంగా మనం అనలైజ్ చేస్తే, సో ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ మైనస్ వస్తుంది. సో అక్కడ మనం పాజిటివ్గా అనలైజ్ చేసింది, ఇక్కడ మనం నెగిటివ్గా అనలైజ్ చేస్తున్నాం. సో ఇంకొకటి T2 మైనస్ T1ని మనం మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ T1 మైనస్ T2. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ రెండు గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో అలా గెట్ క్యాన్సిల్ అయితే మనకి రిమైనింగ్ సో జస్ట్ ఈ రెండు. సో ఇది వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ మైనస్ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ కంప్రెషన్. బట్ వీటిని సింపుల్గా మనం Q1 Q2గా కూడా అనలైజ్ చేయొచ్చు. సో సింప్లీ వర్క్ డన్ W equals to Q1 minus Q2. So the difference to heat energy absorbed from source and heat energy given to the sink. So ade manaki work done. So efficiency nothing but work done by heat supplied. ఎంత heat supply చేసాం, Q1 heat supply చేసాం. work done జరిగింది Q1 minus Q2. So efficiency eta equals to Q1 minus Q2 by Q1. సో యాక్చువల్గా డైరెక్ట్గా మన అనాలిసిస్లో మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఇలా వేసేయచ్చు. కాకపోతే మనం ఒక సైక్లిక్ ప్రాసెస్ని ఎజ్యూమ్ చేసుకొని అనలైజ్ చేస్తున్నాం. అంటే నెంబర్ ఆఫ్ సైక్లిక్ ప్రాసెస్ జరిగిన తర్వాత కూడా మనకి ఎఫెక్ట్ ఇదే వస్తుందని చెప్పేసి మనం థియరిటికల్గా చూపిస్తున్నాం.
ఓకే, సో డైరెక్ట్గా మనం స్టార్టింగ్ ఇనిషియల్లో హీట్ ఇంజిన్ చెప్పినప్పుడు Q1 మైనస్ Q2 అనేది వర్క్ డన్ అని చెప్పేసాం. సో దాన్ని తీసుకొని డైరెక్ట్గా ఈ స్టెప్తో స్టార్ట్ చేసి మనం ఫైనల్ ఆన్సర్ చూపించవచ్చు. కానీ సైక్లిక్ ప్రాసెస్ని మనం చెప్తూ వన్ కంప్లీట్ సైక్లిక్ అంటే ఇట్స్ ఎ రివర్సిబుల్ హీట్ ఇంజిన్, కార్నాట్ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ అని మనం చెప్తూ ఇలా రివర్సిబుల్ ప్రాసెస్లో మనకి ఎఫిషియన్సీకి ఫార్ములా డెరైవ్ చేయడం కోసమని మొత్తం టోటల్ అన్ని వర్క్ డన్. సో ఇన్ని ప్రాసెస్ జరిగిన తర్వాత కూడా మనకు ఫైనల్గా వర్క్ డన్ అనేది Q1 మైనస్ Q2 అని చెప్పేసి అనలైజ్ చేసాం. సో ఇది ఫైనల్గా ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీని మనం సెపరేట్గా కనుక Q1 కనుక రాస్తే Q1 బై Q1 1 అవుతుంది, మైనస్ Q2 బై Q1. సో Q2 బై Q1 ఇన్స్టెడ్ ఆఫ్ Q2 బై Q1 మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్లో కూడా రాయొచ్చు, హీట్ టెంపరేచర్ మెజర్. సో కాబట్టి Q2 బై Q1 ప్లస్లో T2 బై T1 కూడా రాయొచ్చు. సో అప్పుడు మనకి ఎఫిషియన్సీ ఈటా ఈక్వల్స్ టు 1 మైనస్ T2 బై T1 అవుతుంది. ఇది కార్నాట్ ఇంజిన్ ఆర్ కార్నాట్ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఎఫిషియన్సీకి ఫార్ములా. సో 100% ఎఫిషియన్సీ రావాలి అంటే సో కంపల్సరిగా T2 అనేది 0 అవ్వాలి. సో T2 0 డిగ్రీ కెల్విన్ అయితే అప్పుడు మనకి వాల్యూ 1 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ ఈటా ఎఫిషియన్సీ అనేది 100% అవుతుంది. సో 100% ఎఫిషియన్సీ అవ్వాలంటే కంపల్సరీగా ఇంజిన్ మనకి సింక్ అనేది 0 డిగ్రీ కెల్విన్ దగ్గర అది ఆపరేట్ అవ్వాలి. సో 0 డిగ్రీ కెల్విన్ ఆర్ సింప్లీ 0 కెల్విన్, డిగ్రీ రాయాల్సిన అవసరం లేదు. సో 0 కెల్విన్ అనేది మనం చెప్పాలి అంటే డిఫైన్ చేయాలి అంటే అది ఇంపాసిబుల్. సో సింక్ అనేది 0 కెల్విన్ అబ్సల్యూట్ 0 అనేది ఉండదు కాబట్టి 100% ఎఫిషియన్సీ ఉన్న ఏ ఇంజిన్ ఉండదు అని చెప్పేసి తెలుస్తుంది. ఒకవేళ మనం రివర్సిబుల్ ఇంజిన్ కనుక అజ్యూమ్ చేసుకుంటే ఆ రివర్సిబుల్ ఇంజిన్కి మనకు 100% ఎఫిషియన్సీ ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. బట్ ఇట్ షుడ్ బి ఆపరేటెడ్ సింక్ 0 డిగ్రీ కెల్విన్, సోర్స్ టెంపరేచర్ ఎంత అవ్వచ్చు. సో నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పే ముందు సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది జస్ట్ ఇట్స్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. కానీ so while second law of thermodynamics gives the information about the transformation of heat energy. So heat energy transfer ఒక particular conditions లో ఆ అనాలిసిస్ చెప్పేదే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. యాక్చువల్గా ఇది 2 స్టేట్మెంట్స్, ఆల్మోస్ట్ 2 ఐడెంటికల్గా ఉండేలాంటి 2 స్టేట్మెంట్స్. ఆ 2 స్టేట్మెంట్స్ని మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. సో 2 కన్వెన్షనల్ స్టేట్మెంట్స్ ఆఫ్ సెకండ్ లా డిపెండింగ్ ఆన్ కామన్ ఎక్స్పీరియన్స్. సో అంటే మన డైలీ లైఫ్లో ఇది అని ఒక కామన్ సెన్స్తో చెప్పే పాయింట్సే స్టేట్మెంట్స్. సో ఫస్ట్ కెల్విన్ స్టేట్మెంట్. సో అదేంటంటే సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అన్ ఇంజిన్ వర్కింగ్ ఇన్ ఏ సైక్లిక్ ప్రాసెస్ టు ఎక్స్ట్రాక్ట్ హీట్ ఫ్రమ్ హాట్ బాడీ అండ్ టు కన్వర్ట్ ఇట్ కంప్లీట్లీ ఇంటూ వర్క్. సో హాట్ బాడీ నుంచి సర్టెన్ హీట్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని సో కంప్లీట్గా హీట్గా కన్వర్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో కంపల్సరీగా కొంత ఇంటర్నల్ ఎనర్జీ కొంత లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇన్ సింపుల్ వర్డ్స్ 100% కన్వర్షన్ ఆఫ్ హీట్ ఇంటూ వర్క్ ఈజ్ ఇంపాసిబుల్. అది కెల్విన్స్ ఫస్ట్ స్టేట్మెంట్. సో నథింగ్ బట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారంగా 100% వర్క్, హీట్ అనేది 100% వర్క్ జరగడం అనేది ఇంపాసిబుల్. ఓకే, నెక్స్ట్ క్లాసియస్ స్టేట్మెంట్. ఆల్మోస్ట్ ఈక్వలెంట్గా ఉంటుంది బట్ స్మాల్ డిఫరెన్స్ కేర్ఫుల్గా ఐడెంటిఫై చేయండి. సో ఇదేంటంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఏ సెల్ఫ్ యాక్టింగ్ మిషన్. సో ఆ మిషన్ తనకు తానుగా యాక్ట్ చేస్తుంది అన్ఎయిడెడ్ బై అన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ. సో టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ ఏ కోల్డ్ బాడీ టు హాట్ రిజర్వాయర్. కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవడం అనేది మనకు సింపుల్గా జరుగుతుంది. సో ఇన్ సింపుల్ వర్డ్స్ హీట్ కెనాట్ ఫ్లో ఫ్రమ్ సో బై ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ కోల్డర్ బాడీ టు హాటర్ బాడీ. సో దానికి కంపల్సరీగా ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఉండాలి. అప్పుడే కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి జనరల్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో హీట్ విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. బట్ కోల్డ్ టు హాట్ బాడీకి అయితే కంపల్సరీగా ఎక్స్టర్నల్ ఏజెన్సీ అనేది ఉండాలి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ సెల్ఫ్ యాక్టింగ్ మిషన్. ఓకే, సో కంపల్సరీ మనం ఎక్స్టర్నల్ డ్రైవింగ్ ఫోర్స్ ద్వారానే మన ఆ విధంగా ఒక ప్రాసెస్ ద్వారానే మనం చేయగలం కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్. సో అది క్లాసియస్ స్టేట్మెంట్. సో జనరల్గా జరిగేవి. సో 100% వర్క్ డన్ అనేది జరగదు, హీట్ మొత్తం వర్క్గా కన్వర్ట్ అవడం. నెక్స్ట్ కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎన్ సింపుల్ ఇష్యూ. సో ఫర్ దట్ ఆల్సో కంపల్సరీ అండ్ ఇట్ షుడ్ బి
guided by emission. So next, reservoir. సో రిజర్వాయర్ సింపుల్, ఇక్కడ మనం చెప్పిన కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ మనకు రిజర్వాయర్. సో రిఫ్రిజిరేటర్. ఏ రిఫ్రిజిరేటర్ వర్క్స్ ఇన్ ఏ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ హీట్ ఇంజిన్. సో రివర్స్ ప్రాసెస్ అంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వర్క్ జరుగుతుంది కదా, ఇక్కడ రివర్స్. సో ఇట్ ఎక్స్ట్రాక్ట్ హీట్ ఎనర్జీ Q2 ఫ్రమ్ సింక్. సో సింక్ నుంచి కంటిన్యూస్గా హీట్ తీసుకొని సోర్స్కి ఇస్తూ ఉంటుంది. సో ఫ్రమ్ లో టెంపరేచర్ బాడీ with the help of external work and delivers heat energy Q1 to high temperature body called source. So sink నుంచి source కి continuous గా heat supply. So ఇక్కడ work done Q1 minus Q2 ఆ difference మనకి work done. So the refrigerator external work is done on working substance. So working substance మీద అది వర్క్ చేస్తుంది. సో సింక్ నుంచి హీట్ తీసుకోవడం, సోర్స్కి ఇవ్వడం. ఓకే, సో ఇక్కడ జరిగిన వర్క్ అనేది ఎక్స్టర్నల్ డ్రైవింగ్ ఏజెన్సీ ద్వారా చేయడం ద్వారా సో ఆ హీట్ అండ్ వర్క్ డన్ అండ్ ఈ హీట్ రెండు కలిపి మనకి రిజల్టెంట్ టోటల్ హీట్ సోర్స్కి కన్వర్ట్ అవుతుంది. సో రిఫ్రిజిరేటర్ ఎక్స్ట్రాక్ట్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ సింక్, దట్ ఈజ్ ఫ్రమ్ లో టెంపరేచర్ బాడీ విత్ ద హెల్ప్ ఆఫ్ external work and delivers heat energy to high temperature body called source. So source ki high amount of heat అనేది ఇస్తుంది. A heat engine will absorb heat energy from source and rejects heat energy to the sink. సో మామూలుగా హీట్ ఇంజిన్ చేసేది సోర్స్ నుంచి తీసుకొని సింక్కి ఇస్తుంది. సో హీట్ ఎనర్జీ విల్ వర్క్ ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్, బట్ ద రిఫ్రిజిరేటర్ వర్క్స్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ హీట్ ఇంజిన్. సో సోర్స్ నుంచి సింక్ కాకుండా రివర్స్లో సింక్ నుంచి సోర్స్కి వర్కౌట్ అయ్యేదే మనకి రిఫ్రిజిరేటర్. నెక్స్ట్, కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కార్నాట్ ఇంజిన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ లాగానే కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనే ఇంకొక పారామీటర్ కూడా ఉంది. సో కార్నాట్ రిఫ్రిజిరేటర్ పాయింట్ ఆఫ్ ఆర్ కార్నాట్ ఇంజిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అనాలిసిస్ చేసిన దాని ప్రకారం Q1/Q2 ఈక్వల్స్ టు T1/T2 అని చెప్పేసి మనం ఒక ఈక్వేషన్ తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ బోత్ సైడ్స్ -1 కనుక యాడ్ చేస్తే ఆ తర్వాత ఎల్సిఎం చేస్తే మనకి Q1 - Q2/Q2, అలాగే ఇక్కడ -1 చేసి ఎల్సిఎం చేస్తే T2 డినామినేటర్ మనకి ఎల్సిఎం T2 అవుతుంది. సో T1 - T2/T2. ఓకే, సో ఇప్పుడు మీరు ఇది అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ ఎఫిషియన్సీ ఫార్ములా టైప్లో మనకి ఈక్వేషన్ ఉంది, కాకపోతే రివర్స్. ఓకే, సో ఇది ఎగ్జాక్ట్ ఎఫిషియన్సీలో లేదు కాబట్టి రివర్స్లో ఉంది. ఓకే, సో నౌ రెసిప్రోకల్ కనుక కన్సిడర్ చేస్తే సో Q2/Q1 - Q2 ఈక్వల్స్ టు T2/T1 - T2. సో ఈ రేషియోని మనకి T2 సింక్ టెంపరేచర్ బై డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్, ఆ రేషియోని మనం కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి అంటాం. సో అది బీటా. సో కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ని K, కొన్ని బుక్స్లో Kతో ఇండికేట్ చేస్తారు, కొన్ని బుక్లో B. సో నేను B ఇండికేట్ చేస్తాను. బీటా ఈక్వల్స్ టు T2/T1 - T2. సో అడ్వాంటేజ్, సో ఈ కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ అనలైజ్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ సింక్ టెంపరేచర్ అనేది 0 అయితే, సో ఇట్ ఈస్ క్లియర్ దట్ బీటా ఈక్వల్స్ టు 0 when T2 equals to 0. That is coefficient of performance will be 0 if the cold body is at temperature equal to absolute 0. Relation between efficiency of heat engine and coefficient of performance. We know that eta efficiency of the heat engine equals to 1 minus T2/T1. So in that now కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ T2/T1ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. సో ఈటాని రైట్ సైడ్ మూవ్ చేస్తే సో మనకి ఈ విధంగా రీషఫుల్ చేసినట్టు సో T2/T1 ఈక్వల్స్ టు 1 మైనస్ ఈటా అవుతుంది. సో ఇప్పుడు మనకి బీటా కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ డెఫినేషన్ ప్రకారంగా అది T2/T1 - T2. సో ఇక్కడ T2/T1 - T2 మనకి ఎక్స్ప్రెషన్లో రావాలి అంటే సో మనకి న్యూమరేటర్లో T1 - T2 రావాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ దీన్ని రెసిప్రోకల్ తీసుకుంటున్నాను. సో దట్ ఎంప్లాయిస్ రివర్స్ చేస్తే T1/T2 ఈక్వల్స్ టు 1 బై రెసిప్రోకల్ కాబట్టి
సో 1 by 1 minus eta. ఇప్పుడు both sides మనం -1 కనుక చేస్తే సో దట్ ఇంప్లైస్ t1 by t2 minus 1 which is equals to 1 by 1 minus eta minus 1. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకి LCM అనేది t2 by t1 minus t2. సో ఇక్కడ కూడా LCM అనేది మనకి 1 minus eta. సో 1 minus eta get cancelled, only 1 minus of 1 minus eta. So which is simply 1 minus 1 plus eta by minus తో multiply చేస్తే minus 1 plus eta by 1 minus eta. So both get cancelled. So ఇక్కడ t1 minus t2 by t2. So again మనం ఈక్వేషన్ ని రెసిప్రోకల్ చేస్తే అప్పుడు మనకి t2 by t1 minus t2 వస్తుంది. సో అదే మనకు కోషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా రెసిప్రోకల్ 1 minus eta by eta. సో ఇది మనం సింపుల్ గా కోషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ బీటా రాయొచ్చు. సో బీటా ఈక్వల్స్ టు 1 minus eta by eta. సో ఇది కోషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కి రిలేషన్. ఫర్దర్ సేమ్ ఇదే ఈక్వేషన్ ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఈటా ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటాలో కూడా రాయొచ్చు. సో ఒకవేళ ఆ విధంగా కనుక రాస్తే సో అప్పుడు ఈక్వేషన్ మనకి ఇలా మారుతుంది. ఇదేంటంటే ఇక్కడ ఇందులో సెపరేట్గా 1 by eta minus 1 అని చెప్పేసి మనం ఇలా సెపరేట్ చేసి రాయొచ్చు. సో అప్పుడు -1 ఇటు కనుక తీసుకొచ్చేస్తే బీటా దట్ ఇంప్లైస్ బీటా ప్లస్ 1 ఈక్వల్స్ టు 1 by eta. సో మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈటాలో చెప్దామని. ఓకే, సో రెసిప్రోకల్ చేస్తే అగైన్ సో అప్పుడు 1 by beta plus 1 equals to eta. So ఇది eta equals to in terms of beta, nothing but in terms of coefficient of performance. Thank you.